ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ప్రేమించి దంపతులు పాల్ దేవి, పాల్ అంటే తెలుసు కదా అందరికి, కృష్ణపాల్. సో డీకే ఫ్యామిలీ వారికి కూడా, డీకే అంటే దైవ కిరణ్ ఫ్యామిలీ. ఈ పేరు చాలా ప్రాముఖ్యమైనటువంటి పేరు గనక మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన బిడ్డకు కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులు వస్తా వారితో పాటు నిజంగా ఎంత గొప్ప మనసు చాటుకున్నారంటే, దాసయ్య గారు స్థానిక సంఘం కుటుంబంతో రావటం ఇదొక విశేషమైన సంగతి. అందరు ఇలా వెళ్ళరు, కానీ దైవజనులు మిమ్మల్ని ఎంత ప్రేమించారో ఇక్కడ మాకు అర్థం అవుతుంది. పెద్దవారు అయినప్పటికీ కూడా వారి అనుభవాల్లో ఎన్నో చక్కటి విషయాలను చెప్పారు. అంటే జీవితానుభవం కంటే గ్రంథం మీద ఆయనకి అవగాహన ఉంది. భాషా శైలి కానివచ్చు, లేదంటే దైవజనులు తీసుకున్నటువంటి అంశం కానివచ్చు, చాలా ఉన్నతమైనటువంటి అంశం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ సమయంలో నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఇందాక దైవజనులు చెప్పినట్లుగానే నేను కూడా కొన్ని విషయాలు సిద్ధపరచుకుని వచ్చాను మీ ముందుకి. ఎందుకంటే ఏది పడితే అది చెప్పకూడదు కదా, గనక కొన్ని విషయాలు నేను సిద్ధపరిచే వచ్చాను. అయితే సిద్ధపరచుకున్నటువంటి సందర్భాల్లో ముందుగా నేను మీతో చెప్పాలని నేను అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, గాడ్స్ ప్లాన్ ఫర్ మెన్. ఏంటంటే మానవుని ఎడల దేవుని యొక్క సంకల్పం. ఈ విషయాన్ని నేను ఇది ఒక టాపిక్ గా చెప్పాలనుకుంటున్నాను. మా స్థానిక సంఘంలోనైతే నేను బోర్డు మీద చెప్తాను, ఎందుకంటే నేను టీచింగ్ చేస్తాను గనక ఆ రకమైనటువంటి అలవాటు నాకుంది. ఇలా కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. గనక దయచేసి మీరు చక్కగా వాక్యాన్ని శ్రద్ధగా వినాలని, శ్రద్ధాశక్తితో వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మానవుని ఎడల దేవుని సంకల్పం. ముందు మనిషి అర్థం కావాలా, దేవుడు అర్థం కావాలా? ఆయన సంకల్పం అర్థం అవ్వాలంటే ముందు నేనెవరినో అనే విషయం నాకు అర్థమైతే ఆయన అర్థం అవ్వరు, లేదా ఆయన ఎవరో అనే విషయం మనకు అర్థమైతే ఆయన అర్థం అవుతారా? ముందు ఏం అర్థం చేసుకోవాలా? చూడండి, ఒక విషయాన్ని చెప్తాను. ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోలిక చెప్పాలంటే ఒక వస్తువు గొప్పదైనది ఏదో ఒకటి ఉండాలి, అంతే కదా? ఒక గొప్పది లేకుండా ఇంకొక వేరే వస్తువుని పోలిక చెప్పడం జరగదు, అది చెప్పలేము, అంతే కదా? దీనికంటే ఇది బెటర్ అంటే బెటర్దేదో దానికంటే ముందు మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది, అంతే కదా? అంటే ఒక ఘనమైన, ఒక ఆలోచనాత్మకమైనటువంటి, ఒక గొప్పదైనటువంటిది ఏదైనా ఒకటి ఉండాలి. దాన్ని బట్టే ఆహా ఇది అలా ఉండొచ్చు. అందుకనే రూపకాలంకారిక భాషలో మనం చదువుకున్నటువంటి తరగతుల్లో మనకు నేర్పిస్తారు, రూపకాలంకారము అని చెప్పి నేర్పిస్తారు. ఏంటంటే ఆమె మొహము చంద్రబింబము వలె తహతహలాడుచున్నది అని అంటారు, అవునా కాదా? అంటే ఒక పోలిక చెప్పాలంటే చంద్రుడు ఉండాలన్నమాట. ఇప్పుడు చంద్రుడు గొప్పదా లేదంటే చెప్పాలంటే ఒక ఆ వ్యక్తి, ఆ అమ్మాయి గొప్పదా, ఆమె గొప్పదా? అంతే కదా కదా? అంటే ఆకారంలో గొప్పది, వెలుగునివ్వడంలో గొప్పది, అంతే కదా? కానీ దేవుడు ముందు మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఏంటో అర్థమైతే మనకు మనమెవరో చక్కగా అర్థం అవుతామని నేను చెప్పటం లేదు. బైబిల్ చెప్పిన విషయాన్ని నేను మీ ముందు నేను పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను. రైట్, ఇప్పుడు దేవుడు అంటే అర్థం ఏమిటి? దేవుడు అంటే ఏంటి అసలు అర్థం? దేవుడు ఎంత గొప్పవాడు అర్థమైతే అప్పుడు నేను దేవుని బంధం, అదే కదా మీరు పెట్టారు, బంధం అంటే ఏంటో గొప్పదో ఎప్పుడు అర్థం అవుతుందంటే ఆయన ఎంత గొప్పవాడో తెలిస్తే ఆ బంధం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. కనుక ఈ పాఠంలో మానవుని ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటో తెలిస్తే మనము కలిగి ఉన్న బంధం ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలి. దేవుని బంధం, అదేనా టైటిల్? వేరేదేమనుందా? దేవుని బంధం. బంధం అంటే రెండు రకాల అర్థాన్ని ఇస్తుంది. బంధము అని అంటే
చెరసాల అని కూడా వస్తుంది. అంటే బంధించబడినటువంటి ఆ స్థితిని కూడా చూపిస్తుంది. ఒకే పదం కానీ రెండు విభిన్న అర్థాలను కూడా ఇస్తుంది. దాని భావాన్ని బట్టి ఆలోచించాలి. బంధము అని అంటే భావోద్వేగాలతో కూడినటువంటి ఒక రిలేషన్షిప్, అవునా కదా? అది కూడా సూచిస్తుంది. ఆకలిస్తుంది కదా బ్రదర్, నాకు అర్థమైంది. తొందరగా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అయితే నేను చెప్పేటప్పుడు దయచేసి కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టండి. ఎందుకంటే ఎంతో అనుభవం కలిగిన దైవజనులు కనుక వారైతే ఒక మాట ఇటు ఒక మాట అటు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది, నాకు లేదు. నేను ఏదైనా ఇక్కడ ఉన్నది నేను చెప్పేస్తాను నేను, ఓకేనా? నాకు అంత సామర్థ్యం లేదు కనుక నేను చెప్పేటప్పుడు కొంచెం సహకరించండి, ఓకేనా? రైట్, సరే ఏమనుకోకండి. అంటే మీ అనుభవం ముందు మేము చాలా చిన్నవాళ్ళం, మీరు కన్న పిల్లలం మేము, అంతే కదా? మరి అంటే ఈయనే ఒప్పుకున్నారన్నప్పుడు మరి నేనే మాత్రం సరే. రైట్, ఇప్పుడు చూద్దాం. దేవుడు, వాట్ ఈస్ గాడ్? దేవుడు అంటే ఏంటి? అదొక పదార్థమా, అదొక శక్తి ఏంటి అసలు? దేవుడు, గాడ్ కి డెఫినేషన్, దేవుడు అనగా అర్థం ఏమిటంటే స్వయంభావుడు. దేవుణ్ణి ఈరోజు మనుషులు దేవుణ్ణి చేయగలమా? చేయగలం. మనుషులు చేసిన దేవుళ్ళు అంటారు, అందుకనే చేశారు కదా చాలా మంది. ఏమన్నా దేవుడు మనిషిని చేస్తారా, మనిషి దేవుడిని చేస్తారా? కానీ మనం ఎంత గొప్పలం అంటే మనమే ఒక దేవుడిని కనిపెట్టామన్నమాట. మనమే ఒక దేవుడిని తయారు చేసుకుందాం. మనం తయారు చేసుకున్న దేవుడిని మనం ఇంట్లో పెట్టుకుంటాం, అంతే కదా? ఇంట్లో పెట్టుకొని నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడు అని తెల్లవారు నుంచి సాయంత్రం వరకు మొక్కుతుంటాం. అది మన ఘనత, అంతే కదా? మానవుడు మాత్రం దేవుడిని కనిపెట్టాడు. ఎలాంటి దేవుడిని కనిపెట్టాడు అని అంటే జీవం లేని దేవుడిని కనిపెట్టాడు, అర్థం లేని దేవుడిని కనిపెట్టాడు, అంతే కదా? అర్థం లేని దేవుడితో మానవుని బంధం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి, అంతే కదా? అర్థం లేని దేవునితో మానవ బంధాలు కొనసాగుతున్న రోజుల్లో ఎంత శాతం ఈరోజు ప్రపంచంలో ఉంది అని అంటే నన్ను అడిగితే చాలా ఎక్కువ ఉంది, అంతే కదా? ఇంత శాతం అని చెప్పడానికి లేదు, చాలా 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 ఎక్కువ ఉంది. ఎలా ఎక్కువ ఉందని చెప్తున్నానంటే నమ్ముకున్న మనం కూడా గ్రంథం చదవం, దేవుడు ఎవరో అర్థం కాదు, అవునా కదా? ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఒక ప్రశ్న. నువ్వు నమ్మిన దేవుడు జీవం గలవాడు కదా? నువ్వు నమ్మిన దేవుడు నువ్వు తయారు చేసుకున్నావా, లేదా ఆ దేవుడు తయారు చేసిన దేవుడు నువ్వు నమ్మావా? నా ప్రశ్న అర్థమైందండి? అర్థమైందా? నువ్వు తయారు చేసిన దేవుడిని నువ్వు మొక్కుతున్నావా, పూజిస్తున్నావా, లేదంటే నిన్ను తయారు చేసిన దేవుడిని నువ్వు పూజిస్తున్నావా? కదా కదా? అయితే దేవుడు ఎవరు? అర్థం చెప్పండి. మరి నిన్ను తయారు చేశాడుగా, నువ్వే చెప్పావు కదా. అంటే ఏంటి దేవుడు అంటే? అదేంటి మరి అందరు సైలెంట్ అయిపోయారు? నువ్వు తయారు చేసిన దేవుడికి నువ్వు డెఫినేషన్ ఇస్తావు, రోబో, అవునా కదా? చాలా మంది చూసే ఉంటారు రోబోలు. ఆ రోబో ఏం చేస్తాడంటే ఎవరైతే క్రియేట్ చేశాడో ఆ క్రియేట్ చేసిన ఆయన ఎలా వెళ్ళమంటే అలా వెళ్తాడు. అవసరమైతే తయారు చేసిన వాడు కంటే బలమైన వాడు తయారు చేయబడిన వాడు, అవును కదా? ఎవరు? రోబో. రోబో తయారు చేసిన వాడిని చంపగలదా? చెప్పలేదా? చంపగలదు. సమస్య తీసుకురాగలదు. అంటే దేవుడు మనల్ని సమస్యలకు నెట్టేసేవాడా? మనం తయారు చేసాం, మనం సృష్టించిన ఆయన మనకు సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు, అవును కదా? అది కాదు దేవుడు అంటే. దేవుడు అంటే అర్థం నాకు తెలిసిన భావనలో నేను కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాసుకునేవారంటే రాసేసుకోండి, బైబిల్ చూసేవారంటే చూసేయండి, వినేవారంటే వినేసేయండి, ఓకేనా? అయితే దేవుడు అనగా స్వయంభావుడు అని అర్థం. స్వయంభావుడు అని అంటే అన్నిట్లో ఉన్నవారు, స్వయంభావుడు. ఎస్, యూర్ రైట్. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. దేవుడు అని అంటే అర్థం ఏమిటంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, తనకు తానుగా ఉన్నవాడు. దట్ ఈస్ కాల్డ్ దేవుడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది కూడా చెప్పడానికి మనకు సరిపోదు. ఆది అనేది లేనప్పటి నుంచి ఉన్నాడు ఆయన. ఒకసారి చూద్దామా? మోషే గారు వెళ్తా నిర్గమకాండ 3వ అధ్యాయం 14వ వచనంలో వెళతా నీ పేరేం పేరు నాయన? నువ్వు నన్ను పంపిస్తావు కదా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలా?
నీ పేరు నాకు ఒకసారి చెప్పంటే దేవుడు తన పేరును పరిచయం చేసుకుంటున్నాడు. ఒకసారి చూద్దామా? ఒకసారి చదివి వినిపించండి టకటక నాకు. అందుకు దేవుడు నేను ఏమన్నాడట? యెహోవా అన్నాడా? ఇదేంటి? దానికంటే కొంచెం ముందుకు చదవండి పైకి. మోషే చిత్తగించుము. మోషే ఎంత చదువుతున్నారు బ్రదర్? 13. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి, నేను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వారిని చూచి, వాళ్ళని చూసిన తర్వాత పితరుల దేవుడు, ఇదిగో నీ పితరులు, నీ తాతల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన. పితరులు అంటే ఎవరు? మోషే గారికి పితరులు ఎవరు? అబ్రహాము, ఇసాకు, యాకోబులు. మరి ముందున్న వాళ్ళు లేరా? ఆదాము, షేతు, మెతుషెల, కెయీను, ఏనోషు, వీళ్ళు కూడా కదా మరి, అవునా కదా? అంటే పితరుల కాలంలో గ్రంథం లేదు, ధర్మశాస్త్రం లేదు, చట్టం లేదు. ఓకేనా? 10 ఆజ్ఞలు కలిగిన చట్టం అంటాం కదా, ధర్మశాస్త్రం. అప్పుడు లేదు పితరులకు. అబ్రహాం కాలంలో ఉందా? లేదు. అబ్రహాం గారి కాలంలో ధర్మశాస్త్రం లేదు, ఇశ్రాయేలీయులు లేరు. ఓకేనా? ఆ కాలంలో నీ పితరుల దేవుడు అని చదువుతాం బ్రదర్. మీ యొద్దకు నన్ను పంపినని వారు, మీ యొద్దకు నన్ను పంపినని, మీ దగ్గరకు ఇశ్రాయేల్. అప్పుడు ఎక్కడున్నారు ఇశ్రాయేల్ అంటే? 400 సంవత్సరాలుగా ఐగుప్తు చెరలో ఉన్నారు. ఓకేనా? 400 సంవత్సరాలుగా ఐగుప్తు చెరలో ఉన్నటువంటి వారి దగ్గరకు మోషే వెళ్లి చెబుతున్నటువంటి సందర్భం. వారితో చెప్పారు. ఏమని చెప్పారు? వారు ఆయన పేరేమి అని అడిగిన. అయితే ఆయన పేరేంటి? చూసారా? ఎవరైనా అడుగుతారు కదా, మిమ్మల్ని పిలుస్తున్నారు బ్రదర్ అంటే, ఎవరు పిలుస్తున్నారు? మీరు కూడా అంటారు కదా, నేనంట. మీకోసం ఎవరో వచ్చారంట. ఎవరు వచ్చారంటాం. అయితే ఎవరు పంపించారు నీకు అన్నప్పుడు వారితో నేనేమి చెప్పవలనని. ముందు నేను చదవండి బ్రదర్. దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని, దేవుడు మీ దగ్గరకు నన్ను పంపించాడు వారితో చెప్పగా అని చెబితే వారు ఆయన పేరేమి అని అడిగి. అయితే ఆయన పేరేంటి? చూసారా? దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, మీ పితరుల దేవుడు నన్ను పంపించాడయ్యా అన్నప్పుడు అయితే ఆయన పేరేంటి? మీరేమన్నా అడుగుతారా? ఎవరన్నా నమ్మేటప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు, నమ్మే విశ్వాసంలో, నమ్మకంలో ఒక పండు తెస్తే ఎక్కడిది పండు, ఎప్పుడు పండింది, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది అని అడుగుతాం, అవునా కదా? కొత్త పండు ఏదన్నా చూస్తే, ఒక బిస్కెట్ కొత్తది చూస్తే, ఒక తినే ఆహారం ఏదైనా చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవరు తయారు చేశారు, అవునా? ఒక టాబ్లెట్, వేసుకున్న టాబ్లెట్ ఎప్పుడు తయారు చేయబడింది, ఎప్పుడు వరకు కాలం ఉంది, అసలు ఏంటి, అది వేసుకుంటే ఏమవుద్ది అడుగుతాం కదా. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా దైవం గురించినటువంటి ఆలోచన మాత్రం వాళ్ళు కలిగి ఉన్నారు. ఓకేనా? అయితే పితరుల దేవుడు నన్ను పంపించానంటే అయితే అతని పేరేంటి అని అడిగినప్పుడు చదవండి బ్రదర్. వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనేటటువంటి వాడను, ఉన్నవాడను అని వాడనే ఉన్నానని వెళ్ళి చెప్పుకో అన్నాడు. అదేంటి? నీ పేరు చెప్పమంటే నీ స్థితి చెప్తున్నావు ఏంటిదంటే, అంటే పేరు, దేవుడికి పేరు లేదు. మీకు అర్థమైందా ఈ గ్రంథాన్ని, ఈ సందర్భాన్ని బట్టి? నీ పేరేంటి అంటే, నాకేం పేరుందయ్యా, నా పవర్ గురించి వెళ్ళి చెప్పన్నాడు. ఏంటి ఆయన పవర్, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన స్థితి ఏంటి? నా స్థితి ఏంటంటే నేను ఉన్నవాడిని అని చెప్పు అన్నాడు. దేవుడు అని అంటే నేను ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నావు? మరి ఇలా కూడా అడుగుతారు కదా, ఎప్పటి నుంచి ఉన్నాను నీకెందుకు కాదు, ఎప్పటి నుంచి ఉన్నాడంటే కాలగతులు పుట్టక మునుపు నుంచి ఉన్నాడు. ఆది అని అంటున్నాం కదా, ఆది కాండ 1:1 తీయొద్దు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఈ సృష్టి ఆదిలో జరిగింది. దానికంటే ముందేమనుందా? ఆది కంటే ముందు ఉంది. ఏంటంటే అనాది, అంతే కదా? మరి ఆది కంటే ముందు అనాది ఉంది. దానిని ఏమంటారు? నిత్యత్వం. అదే నిత్యత్వం, నిత్యము ఉండే స్థితి. ఆ స్థితిని ఇక్కడ తీసుకొచ్చి ఇశ్రాయేలుకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం అయితే మోషే గారు చేశారు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నీ పేరేంటి అని అడిగితే నేనే మోషకు కూడా తెలియదు. మీకు అర్థమైందా? ఒకవేళ మోషకు తెలిస్తే నాకు తెలిసి నేను చెప్తానని వాడవునా కదా. మోషకు కూడా తెలియదు అప్పటికి. నీ పేరేం పేరు నాయన? దేవుడు అంటే దేవుడు. దేవుడు అంటే ఏంటో చెప్తున్నాను నేను. దేవుడు అంటే అర్థం ఏమిటంటే స్వయంభావుడు, అంటే తనకు తానుగా ఉన్నవాడు.
ఎప్పటి నుంచి ఉన్నవాడు అంటే నిత్యత్వము నుండి ఉన్నవాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే మరలా ఈ యొక్క వర్తమాన భూత భవిష్యత్ అంటాం కదా, ఈ 3 గతులు అయిపోయిన తర్వాత కూడా ఉంటాడనమాట. నీకు నాకు వర్తమాన భూత భవిష్యత్, అవును కదా. గ్రంథంలో ఒక మాట ఉంది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని. నీకు నాకు అర్థం కావడానికి రాయబడింది అది, అంతే, అవునా కదా. గతం కంటే ముందు ఏమైనా ఉందా అంటే నిత్యత్వం ఉంది గతం కంటే ముందు, అవునా కదా. మనకున్న తర్వాత కంటే ఇంకా మన ముందు ఉన్నది ఉంది, మనకంటే తర్వాత అంటాం కదా, భవిష్యత్, ఫ్యూచర్ తర్వాత ఇంకొకటి ఉంది. ఏంటి ఫ్యూచర్ తర్వాత ఏమైనా ఉందా? ఇంగ్లీష్ గ్రామర్ కాదు ఇది, దేవుని గ్రంథం. ఫ్యూచర్ తర్వాత ఏముంటుంది? నిత్యత్వం ఏమో ఉంది, అవునా కదా. భూతకాలం కంటే ముందే ఉన్న నిత్యత్వం ఏముంది, ఆ నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్నవాడు. నిత్యత్వము అంటే నిత్యుడు అంటాడు దేవుడు, నిత్యుడు అని అంటాడు దేవుడు. నిత్యత్వము అంటే అర్థం ఏమిటంటే, అమ్మా ఇటు వినండి. నేను మధ్యలో నేను చెప్పాల్సింది తీసుకోకను, వేరే కొన్ని చెప్తాను, ముగిస్తాను, ఓకేనా. నిత్యత్వము అంటే అర్థం ఏమిటంటే ఎల్లకాలము ఉండేది, అంటే ముగింపు లేనిది, ప్రారంభం లేనిది, ముగింపు లేనిది, దానిని నిత్యత్వము అంటాం. ప్రారంభం ఉండదు, ముగింపు ఉండదు. మీకు అర్థమవుతుందా? ప్రారంభం లేదు, ముగింపు లేదు. దేవుడు అంటే ఏంటంటే ప్రారంభం లేనివాడు, ముగింపు లేనివాడు, ఓకేనా. ఆది లేదు, అంతము లేదు దేవుడికి, అది దేవుని యొక్క స్థితి. దేవుడు అని అంటే అర్థం, ఆయన ఎలా ఉన్నారు అని అంటే తనకు తానుగా ఉన్నాడు, అంతే. మీకు అర్థమవుతుందండి? తనకు తానుగా ఉన్నాడు అంటే నేను ఉన్నవాడను అని అంటే అర్థం ఏమిటంటే ఆది లేదు, అంతము లేదు, అలా ఉన్నవాడు దేవుడు. ఆయన అర్థమైతే ఆయనతో మన బంధం ఎలా కొనసాగాలో మనకు అర్థం అవుద్ది. ఒకవేళ దేవుడు ఎలాంటి బంధం పెట్టాడు మనలో కూడా చెప్తాను, నేను కొంచెం మెల్లిగా చెప్తాను, ఓకేనా. తర్వాత దేవుని యొక్క స్థితి ఇంకోటి చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కొంచెం తొందరగా చదివి వినిపించండి బ్రదర్. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక పేజ్ నంబర్ 191, 1వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏమన్నాడంటే, సకల యుగములలో రాజు అయి ఉండి. దేవుడు రాజు అంతే కదా. మరి ఏ యుగాల్లో రాజు? బైబిల్ గ్రంథంలో 3 యుగాలు ఉన్నాయి. 1 పితరుల యుగం, 2 ధర్మశాస్త్ర యుగం అంటే మోషే యుగం అంటారు దాన్ని, 3 క్రీస్తు యుగం లేదా క్రైస్తవుల యుగం. ఈ 3 యుగాలే గ్రంథంలో ఉన్నాయి. 3 యుగాలలో ఓకేనా, ఆదాము నుండి మోషే వరకు పితరుల యుగం సాగింది. మోషే నుండి యేసుక్రీస్తు వరకు క్రీస్తు యుగం సాగింది, ఇశ్రాయేలు యుగం సాగింది, ధర్మశాస్త్ర యుగం సాగింది. యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రం నెరవేర్చారు, అవునా కదా. కనుక ధర్మశాస్త్ర యుగం సాగింది. క్రీస్తు నుండి మన వరకు క్రీస్తు యుగం సాగుతుంది. ఇప్పుడు ఈ 3 యుగాలు ఉన్నాయి. సకల యుగములలో అంటే ఈ 3 యుగాలలో కూడా, అంటే ఆదాము మొదలుకొని ఇప్పుడున్న ఇదిగో దైవకిరణ్ యుగం వరకు ఈ 3 యుగాలలో దేవుడే రాజు, ఓకేనా. మరి యేసు ప్రభు కాదేంటి అంటారు, అది కాదు మన సబ్జెక్టు. ఆయన రాజు అయితే ఈయన కూడా రాజే, ఓకేనా. రాజుగా ఎప్పుడు చేయబడ్డారు అది వేరే సబ్జెక్ట్, అది ఓకేనా. రాజుగా ఎప్పుడు ఎన్నిక చేయబడ్డారు, ఎప్పుడు అభిషేకించబడ్డాడు, ఎప్పుడు ఆ రాజ్య పట్టాభిషేకం జరిగింది, ఎప్పుడు ఆ రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు, అది వేరు. ఒకవేళ క్లారిటీ కావాలంటే కొంచెం చెప్తాను. ఎప్పుడు అనంటే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో రాజుగా ఆయన అభిషేకించి పరలోకంలో దేవుని కుడి పార్శ్వాన అభిషేకించిన తర్వాత ఆయన చేత దేవుని రాజ్యంలో ఆయనకు పట్టాభిషేకం చేసి ఆ రాజ్యం పైన సమస్తము పైన దానికి అధికారమునిచ్చి అప్పుడు ఆ రాజ్యానికి ఆయన పేరు పెట్టి ఆయన పరిపాలించే ప్రజలముగా, ఆయన మేపు గొర్రెలముగా మనల్ని ఎన్నుకున్నాడు క్రొత్త నిబంధనలు. అప్పటి నుంచి దేవుడే యేసుక్రీస్తుకు అధికారాన్ని అప్పగించాడు. అప్పుడు యేసుక్రీస్తు రాజు అయ్యారు. అలాగా ఓకే రైట్. అంటే సకల యుగములలో రాజు ఉండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి అన్నాడు. ఇక్కడ చూడండి, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడు, ఈ 3 లక్షణాలు కలిగినటువంటి వాడు దేవుడు, ఓకేనా. అక్షయుడు అనగా అర్థం ఏమిటి అని అంటే, అక్షయుడు అంటే ఏంటండి? నాశనం లేదు. దైవానికి దేవునికి నశించిపోయేవాడు కాదు దేవుడు, మనం నశించిపోతాం అంతే కదా. అంటే నశించిపోలేనటువంటి స్థితిని కలిగిన వాడు దేవుడు.
అవునా కాదా? అక్షయుడు, తర్వాత అదృశ్యుడు. అదృశ్యుడు అని అంటే మానవ కంటికి అగోచరుడు, కనిపించడు. ఈ రక్త మాంసాలతో మనం దేవుని చూడలేమన్నమాట. అవునా కాదా? ఈ రక్త మాంసాలతో చూసే దేవుడు అయితే నువ్వు కనిపెట్టిన దేవుడు, నువ్వు తయారు చేసుకున్న దేవుడు, నువ్వు అనుకున్న దేవుడు. అవునా కదా? నువ్వు సృష్టించుకున్న దేవుడు. గ్రంథం ప్రకారంగా కానివచ్చు, భౌతికంగా కానివచ్చు, ప్రకృతి పరంగా కానివచ్చు. నువ్వు అనుకున్న దేవుడు, నువ్వు నమ్మినదే అంటే నువ్వు సృష్టించిన దేవుడు. అక్షయుడు, అదృశ్యుడు. అదృశ్యుడు అంటే ఈ రక్త మాంసాలతో ఉన్న మానవునికి కనిపించడు. అవునా కదా? అందుకని నిర్గమకాండంలో చెప్తాడు ఏమనంటే, నన్ను చూచి బ్రతుకు నరుడెవడు. అవునా కాదా? ఇది మీకు గుర్తుంది. నన్ను చూస్తే ఎవడు కూడా బ్రతకలేడయ్యా మోసే, నువ్వెందుకు నన్ను చూడాలి చూడాలి చూడాలనుకుంటావు? నన్ను చూచి బ్రతుకు నరుడెవడును లేడంటాడు. యోహాను పత్రికల్లో కానివచ్చు, యోహాను సువార్తలో కానివచ్చు, ఎవడును ఎప్పుడును దేవునిని చూడలేదు, ఆయన స్వరమును కూడా వినలేదు. దట్ ఈస్ గాడ్. మీకు అర్థమైందండి? దేవుడు అని అంటే అది. దేవుడు అంటే మనకు కనిపించేస్తే ఆయన దేవుడు అవుతాడు. అప్పుడు మనం కూడా తాకగలిగితే ఆయన దేవుడు అవుతాడు అప్పుడు. అవునా కదా? మనం కూడా ఆయనతో కలిసి మామూలుగా ఒక భౌతికమైనటువంటి మనిషిగా నడిస్తే ఆయన ఏం దేవుడు అవుతాడు? గ్రంథంలో ఒక మాట అంటాడు, 50వ కీర్తన 17వ వచనంలో, నన్ను కూడా నీలాంటి వాడు అనుకుంటున్నావు కదా, అందుకని నువ్వు నా మాట వినట్లేదు అంటాడు. అక్కడ నేను కూడా నీ వంటి వాడని అనుకున్నావా అంటాడు. అవును, అంటే నేను నీలా ఉండను, నువ్వు నాలా ఉంటావు. దట్ ఈస్ గాడ్. అంతే కదా? నేను నీలా ఉండను, నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నాలా నువ్వు ఉండాలి. అది దేవుడు అంటే. ఓకేనండి? రైట్. తర్వాత ఇంకొక మాట, అద్వితీయుడు. అద్వితీయుడు అంటే అద్వితీయ అంటే వెరీ గుడ్ అండి. అద్వితీయుడు అంటే అర్థం ఏమిటండి? వాళ్ళు చెప్పేశారంటే మనం చెప్పేయాలి. మీరు కూడా ఆలోచించాలి కదా. అద్వితీయుడు, ద్వితీయ. ద్వితీయుడు అంటే మీ అందరికంటే వెనకాల అమ్మగారు వాళ్ళు బాగా వింటున్నారు. వెరీ గుడ్. ద్వితీయుడు అంటే రెండోవాడు. అద్వితీయుడు అంటే ఒక్కడే అని అర్థం. అంటే సాటి లేనివాడు. ఈ దేనితో కూడా ఆయన ఇదిగో ఇలా అని చెప్పడానికి లేదు. అవును కదా? అలాంటి వాడు దేవుడు. అలాంటి వాడు దేవుడు అంటే ఆ అక్షయుడు. నాశనం లేదు దేవునికి. శక్తికి నాశనం ఉందా? దేవుడు అందుకని అంటాడు ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, సర్వశక్తివంతుడు. ఏం పేరు నాయన నీ పేరండి? నేను సర్వశక్తివంతుడు అని అంటాడు అబ్రహాము గారితో. సర్వశక్తి. శక్తికి నాశనం ఉందా? నువ్వు నీ పేరేం పేరు నాయన అంటే ఉన్నవాడను అంటాడు. ఎప్పుడు నుంచి నాయన? నీకు అర్థం కాదు నేను చెప్పిన. యోబు గారు 38వ అధ్యాయంలో యోబు గ్రంథంలో ఒక మాట వేస్తారు కదా. యోబుకు ప్రశ్నిస్తాడు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నా యోబు అంటాడు. అమ్మ నాయన, ఇలాంటి ప్రశ్న మనసుల్లో ఎవడు నాకు అయిలేదు అంటే నాకు తెలియదు. అంతే కదా? ఒకవేళ మిమ్మల్ని కానీ మీ నాన్నగారు అన్నారు అనుకోండి, అరే ఇల్లు అంటే అదే మెల్కీసెదెకు అబ్రహాము సందర్భంలో లేవి దశమ భాగాలు ఇచ్చాడు అని ఉంటది కదా హెబ్రీ పత్రికలో. లేవి అప్పటికి పుట్టలేదు. లేవి ఎవరు? అబ్రహాము తర్వాత అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుడు లేవి. మీకు అర్థమైందండి? ఈ లేవి పుట్టలేదు. అప్పటికే అబ్రహాం గారు దశమ భాగాలు దేవుడికి ఇచ్చేస్తే నువ్వు లేవి ఇచ్చాడు దశమ భాగాలు అంటాడు అనమాట. పుట్టకుండానే ఈ లేవి పుట్టాలంటే 2 బిడ్డలు పుట్టాలా? 2 బిడ్డలు కాదు, ఒక బిడ్డ తర్వాత బిడ్డ, మనవడు మునిమనవడు. మునిమనవడు పుట్టక మునిపి. అంతే కదండి? బైబిల్ గ్రంథంలో ఉంది కదా. నేను ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. 7వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పేటువంటి విషయాలు జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. దేవుడు అనంటే అక్షయుడు అంటే కనబడని వాడు. అదృశ్యుడు మానవ కంటికి అగోచరుడు, కనబడడు, నాశనము లేనివాడు. ద్వితీయుడు అంటే ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ అని అర్థం ద్వితీయుడు అంటే. అవునా కాదా? మీరేమన్నా కాదనగలరా? కాదా? ఒక్కడే కదా మరి. అద్వితీయుడు. అవునా? ద్వితీయుడు అంటే అద్వితీయుడు అంటే వన్ అండ్ ఓన్లీ. అంతే కదా బ్రదర్? ఎస్.
మీరైనా నేనైనా ఎవరైనా ఒప్పుకోవాల్సింది అక్రమానికి, అంతే కదా. మీరు 2 రెళ్ళు 4 అంటే నాకు 3 అవుద్దా? నాకు కూడా 4, మీకు 4. పక్కన ఉన్నవాడికి పాకిస్తాన్ వాడికి మనకు పడదు కనుక ఆడికి కూడా 4, 3 అవుతుంది ఆడికి. అది దేవుడు అంటే, అంతే కదా. మరి ఈ రకంగా బైబిల్ కొలిచిందండి, నేను కాదు. ఓకేనా, రైట్. అయితే ఇది దేవుడు అంటే. తర్వాత యెషయా గ్రంథం 40:28, యెషయా గ్రంథం 40:28. ఇదంతా ఎందుకు చెప్పేస్తున్నాడు అన్న అనుకుంటున్నారేమో. బంధం అర్థం అవ్వాలంటే ఇది తెలియాలి. దేవుడు అనే విషయం అర్థమైతే దేవుని బంధం ఎంత గొప్పదో అర్థం అవ్వాలి. ఓకేనా. అబ్బా, ఎంత ఎనలేని ఒక పెనవేయబడిన బంధాన్ని దేవుడు మానవ హృదయంలో పెట్టాడో, మనుషులకు పెట్టాడో నేను చెప్తాను ఇప్పుడు చదివిన తర్వాత. యెషయా గ్రంథం 40:28. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? ఇదేంటి భాష, అంతే కదా. నీకు తెలీదా? నువ్వు వినలేదా అంటున్నాడు అనమాట. అవునా కదా. బూదిగంతములను సృజించిన యెహోవా దేవుడు. అదేంటి, ఎలాంటి దేవుడట? మనకలా ఆది నుండి అంతం వరకు ఉన్న దేవుడు అనుకుంటున్నామేమో. నా ఆది నీవే, నా అంతం నీవే. కాదు కాదు కాదు, ఆది లేదు అంతం లేదు దేవుడు. పాట కూడా ఏదో ఉంది, నా ఆది నీవే నా అంతం నీవు. పాట ఉందా? ఆ పాట మార్చుకోవాలి ఇప్పుడు, అంతే కదా. మరి అంతే కదా. ఆది కాదు, అంతం కాదు, నిత్యుడు. అంటే దేవుడు నిత్యుడు అన్నమాట. ఎటర్నల్ గాడ్, అవునా కదా. గాడ్ అంటే ఏంటంటే ఎటర్నల్, నిత్యుడు. ఇలాంటి దేవుడు నీకు నాకు వేసిన బంధం ఒకటి చెప్తాను ఇప్పుడు. ఓకేనా. ఆదికాండం 1:26-27. అమ్మయ్యా, దేవుడు ఇదేనా అనిపిస్తుంది ఇప్పుడు మీకు. దేవుడు ఏటండి మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలండి ఇక్కడ. ఏమండి, చూడండి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకు ఒకటి అర్థమవుతుంది. నీ బిడ్డను నువ్వు ఎంత ప్రేమిస్తావు? పీకే పాల్ ఎంత ప్రేమించాడంటే, బాబు పుట్టగానే ఏడ్చేశాడట. ఇదేంటి, నాకేంటి ఇలాంటి బిడ్డ? ఈ బిడ్డ చూస్తే యాపిల్లా ఉన్నాడు, పండులా ఉన్నాడు. నిజంగా నేను తండ్రిని అయిపోయానా? ఇది నిజమా కళ అనే భ్రమలోకి వెళ్ళిపోయావు, అంతే కదా తమ్ముడు. వెళ్ళి ఒక సిస్టర్ ముందు ఏడ్చేస్తున్నాడట, నేను తండ్రిని అయిపోయాను, నాకు దేవుడు ఇలా మంచి బిడ్డనిచ్చాడు. ఏంటి అని అంటే, దేవుడు అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది. 3 మాటల్లో చెప్పాను. ఆ దేవుడే ప్రేమించి నీకేమిచ్చాడో తెలుసా? ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని నీకు ఇచ్చాడు. అది బంధం అంటే, అవునా కాదా? ఇది ఎంత గొప్ప బంధమో తెలుసా మీకు? దేవదూతలకు ఏమన్నా ఇవ్వబడింది అనుకుంటున్నారా ఈ బంధం? ప్రకృతి దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాననుంది. ఈ లోకంలో నువ్వున్నావు, నేనున్నాను. నీకంటే దేవుడు నాకేమైనా ఎక్కువ ప్రేమించాడు అనుకుంటున్నావా? నాకంటే నిన్నేమైనా ఎక్కువ ప్రేమించాడు అనుకుంటున్నావా? లోకం అంటే నువ్వు నేను కలిస్తేనే లోకం. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులై, నేను కాదు. నాకంటే పెద్దవాళ్ళు, జ్ఞానులు, మేధావులు. అప్పారావు గారు చెప్పారు, మా పక్కింటి అప్పారావు గారు కాదు. అవునా కదా. ఈ పేరు కూడా చాలా బాగుంది కదా. ఏమండి, అప్పారావు గారికి ఇంత తెలిస్తే దేవుడు గ్రంథంలో ఇంకెంత చెప్పాలి? అవునా కదా. లోకమును అంటే నిన్ను నన్ను ఎంత ప్రేమించాను అంటే, ఆయన పోలిక, ఆయన స్వరూపం ఇచ్చేంతగా ప్రేమించాడు. ఎంత బంధాన్ని దేవుడు పెట్టాడు తెలుసా? నీకు దేవునికి మధ్య ఉన్న బంధం అవినాభావ సంబంధం. ఎలాంటిదంటే, నేను నాశనము లేనివాడును, నాశనము లేని స్థితి నీకు ఇచ్చానంటున్నాడు. అవునా కదా. నేను అక్షయుడను, అక్షయత లేని స్థితిని నీకు, అక్షయం కలిగిన స్థితిని నీకు ఇచ్చాను. నేనెవరిని అంటే అదృశ్యుడను, ఆ అదృశ్యమైనటువంటి స్థితిని నేను నీకు ఇచ్చాను. అవును, మనకు కనబడుతున్నామంటే కనబడేది నువ్వు కాదు. దైవాన్ని ఎక్కడ కనబడుతున్నాడు చెప్పు అంటే, ఆయన ముక్కు, నోరు, కళ్ళు, చెవులు ఇవి చూపిస్తాం. అవునా కదా. కానీ వాస్తవానికి దైవాన్ అనే పేరు దేహానికి కాదు, లోపలున్న ఆత్మకు. అవునా కదా. ఉదాహరణకు నేను మీకు ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నాను, టప్పనది పడి చచ్చిపోయాను అనుకో. ఒక 2-3 గంటల తర్వాత మా ఇంట్లో నుంచి పొలోన ఏడుస్తూ ఒక ఆటో, జీపో ఏదో వేసుకుని వచ్చి, పీకే పాల్ బ్రదర్ మా ఆయన ఏరా అని అడిగితే నువ్వేం చెప్తావు బ్రదర్ అంటే, ఇదిగో తీసుకెళ్ళిపోండి అంటావా? అలాగంటారు. వెళ్ళిపోయి ఒక 2 గంటలు అవుతుందండి అంటావు. అవును కదా. నా పేరు జాన్ తిమోతి, ఎక్కడికి వెళ్ళిపోయాను మరి? అవును కదా. మరి అదే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఉన్నాయిగా,
జాన్ తిమోతి కాదా అంటే కాదు. అంటే పేరు ఎవరికండి? పేరు శరీరానికి అయితే అదే మరి లేపితే ఎలగవచ్చు కదా, అవును కదా, పలికితే పిలిస్తే పలకొచ్చుగా. అంటే ఆత్మకు పేరు దైవాన్ అనే ఆత్మ, జాన్ తిమోతి అనే ఆత్మ, పికే పాల్ అనే ఆత్మ, దాసయ్య గారు, అవును కదా, పౌలు గారు, లక్ష్మయ్య గారు. నేను కనబడుతున్నాను జాన్ తిమోతిని? కనబడుతున్నా. ఏంటంటే పైన ధరించుకున్న శరీరం కనబడుతుంది. నేను అంటున్నాను, మైక్ నాది. ఇది మీకు నాకంటే బాగా తెలుసు. నా మైక్, నేను మైక్ ఒకటేనా? కాదు. మైక్ వేరు, నేను వేరు. నా ఇల్లు వేరు, నేను వేరు. నా చెయ్యి, ఇక్కడ కొంచెం ఆలోచించాలి కదా. నా తల, నా శరీరం, అవును కదా. శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ శరీరం మట్టిది, ఆత్మ దేవునిదని ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది మన్నైపోతుంది వెనకటి వలె, ఆత్మ ఎవరైతే దయచేసారో ఆయన దగ్గర విడిపోతుంది. చచ్చిపోతే విడిపోతుంది, బతికున్నప్పుడు కలిసి ఉంటుంది. అదే మనిషి. చనిపోతే విడిపోతుంది. ఏది విడిపోతుంది? దేవుడు నీకు ఇచ్చిన పోలిక స్వరూపం విడిపోతుంది మరణించిన తర్వాత, అవునా కదా. సేమ్ ఇలాంటి స్థితిని దేవుడు మనకిచ్చాడండి. దేవుడు ఎవరు అని మనం తిమోతి పత్రికలు చదివాం కదా 1:17లో. ఎవరు అని అంటే దేవుడు అక్షయుడు, దేవుడు అదృశ్యుడు, దేవుడు అద్వితీయుడు. అలాంటి స్థితి నీకు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చాడు అనడానికి ఆధారం ఇదే. నీకు కూడా నాశనం లేని వారిగా దేవుడు సృజించాడు. అంటే నీకు అని అంటే నీ శరీరానికి కాదు, అవును కదా. ఆత్మ చావదు, అగ్ని ఆరదంటాం కదా. వెరీ గుడ్ కదా. మరి అదేంటి, అక్కడ నరకంలో కూడా బతికే ఉంటది ఆత్మ, పరలోకంలో కూడా నిత్యము సంతోషిస్తూనే ఉంటది. బా, దేవుడు మనల్ని ఇలా ప్రేమించడం ఏంటి ఇంత అద్భుతంగా? బంధం అర్థమైందా? ఎలాంటి బంధం ఇచ్చాడండి దేవుడు. కట్ చేయలేము ఆ బంధాన్ని. శరీర సంబంధము వేరు, బంధం వేరు. ఆత్మ సంబంధమైన బంధం వేరు. 2 రకాల బంధాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన బంధంలో దేవునికి మనం కుమారులం, అవును కదా. శరీర సంబంధమైన బంధంలో ఏంటి అనంటే భర్తకు భార్య, భార్యకు భర్త, భార్య భర్తలకు పిల్లలు, పిల్లలకు అత్తమామలు, అవును కదా. శరీర సంబంధమైనటువంటిది. దేవునికి ఆత్మీయంగా కానీ మనం చూస్తే, నేను ఎలాంటి వాడినో నీకు కూడా అలాంటి స్థితిని నేను ఇచ్చాను. అయితే ఆ స్థితి నువ్వు పోగొట్టుకున్నావు, అంతే కదా. మానవుడు పోగొట్టుకున్నాడు ఆ స్థితి. అమ్మయ్యా, ఇప్పుడు మీరు ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించండి, నిజంగా నేను దేవుని పోలిక, దేవుని స్వరూపమా? అవునా? అంటే దేవుడు అంటే అలాంటి వాడు. అలాంటి పోలికను దేవుడు ఎలా ఉంటాడంటే యోహాను 4:24, దేవా నువ్వు ఎలా ఉంటావు? నీవు కూడా మాకలాగా ఉంటావు అంటే, దేవుడు ఆత్మ అన్నాడు. అంతే. ఆత్మ ఎలా ఉంటది ఏమో. ఈ జొన్న అయితే ఇలా ఉంటుంది, మొక్కజొన్న, అవును కాదా, అవునా. యాపిల్ అయితే ఇలా ఉంటది, అరటిపండు ఇలా ఉంటది, గ్రేప్ ఇలా ఉంటది, రవి ఇలా ఉంటాడు, జాన్ తిమోతి ఇలా ఉంటాడు, దాసయ్య గారు ఇదిగో ఇలా ఉంటారు, పౌలు గారు ఇలా ఉంటారు, లక్ష్మయ్య గారు ఇలా ఉంటారు, అవును కదా. వస్తువు అది ఇలా ఉంటుంది, ఆకారం. దేవుడు ఎలా ఉంటాడు? ఆయన మనకలా శరీరం లేదు, రక్త మాంసాలలో లేడు. ఆయన రక్త మాంసాలు కలిగిన వాడు కాదు దేవుడు. ఆయన అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. ఆయన లక్షణం, ఆయన ఉన్నవాడు, ఆయన నిత్యుడు. దేవుడు అంటే అర్థం ఇది చెప్పింది, ఓకేనా. అయితే ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. అంటే ఏంటది? అంతము లేని శాశ్వతమైనటువంటి స్వరూపం, ఆత్మస్వరూపం పోలిక. నాశనము లేనటువంటి స్వరూపం, నాశనము లేని పోలికను దేవుడు నీకు నాకు ఇచ్చాడు, అవునా కదా. ఇచ్చాడు కదా, ఇచ్చాడండి. ఒకసారి చూద్దాం. ఈ భూమి మీద మనిషిని ఎవరు పుట్టించారు అని అంటే ఇందాక దైవజనులు చెప్పారు. నేను కొంచెం రిఫరెన్స్ ఇచ్చేస్తాను అంతే, ఓకేనా. ఎక్సోడస్, నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం. 4:11 బ్రదర్. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మనిషికి నోరిచ్చింది అమ్మా, నీకు మూతి ఇచ్చింది ఎవరమ్మా? నోరిచ్చింది. చూసారా, ఇంకా క్లియర్ గా ఇక్కడ అవయవ భాగాలు అన్నిటితో చెప్తున్నాడు. మనిషికి నోరిచ్చింది ఎవరు? దేవుడు. మూగవాణినే గాని అదిగో నోరు ఇవ్వకుండా చేసింది ఎవరు? నోరిచ్చింది నేనే. చూడండి, మాట్లాడేవానిగా పుట్టించింది నేనే,
మూగవాణిగా పుట్టించింది నేనే. ఇతను మూగవాడైపోయాడండి అని అంటాం కదా, ఎవరు చేసిన తప్పు అది? లేదు, దేవునికి ఇష్టం ఆ పాత్ర అలా ఉండాలని, అందుకనే దేవుడు మూగవాడికి పుట్టించాడు. మనకలా నోరుంటే గాని మనకలా ఎన్ని పాపాలు మాట్లాడేవాడు, ఎన్ని బూతులు మాట్లాడేవాళ్ళు కదా నోరున్నోళ్ళు. అయితే చదవండి బ్రదర్. చెవిటి వాణినే గాని చూడండి ఇక్కడ చెవుడినిచ్చింది ఎవరు? దేవుడే. చెవుల్ని ఇచ్చినవాడు, దానికి చెవిటి కూడా ఇచ్చింది ఆయనే, అవునా కదా? దృష్టి గల ఇదిగో నీ కళ్ళు ఇచ్చాను, మిగిలిన కళ్ళు, మరి కొంతమంది కళ్ళు ఇవ్వలేదు, అది కూడా నా సృష్టే. గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? పుట్టించింది ఎవరండి? యెహోవానైన నేనే కదా అంటున్నాడు. చూడండి ఇక్కడ నేనే పుట్టిస్తున్నా అంటే ఎలాంటి వారు కావాలన్నా కూడా దేవుడు పుట్టించాడు. ఇప్పుడు దేవికి ఒక ప్రశ్న వేస్తాను. పెండ్లైన తర్వాత 20 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేని వారు చాలా మంది ఉన్నారు, అవునా కదా? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పటికి బోరున ఏడుస్తున్నారు తెలుసా? పిల్లలు కలిగిన తల్లిదండ్రులను ఒక్కసారి చూస్తే అయ్యో నాకు గర్భాన నాకు కూడా పిల్లలు ఉంటే బాగున్నాయి, అవునా కదా? చాలా ఏడుస్తున్నారండి. లేదంటే పిల్లలు పుట్టకుండా ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్రంథంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎలిజబెత్, జకారియా ముసలోళ్ళండి, వృద్ధ దంపతులు, బాగా వృద్ధులు, అవును కదా? వాళ్లకు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? నేనే అంటున్నాడు దేవుడు. పిల్లల్ని ఇవ్వకుండా చేసింది ఎవరు? నేనే అంటున్నాడు. ఈరోజు బాబుని పుట్టకపోతే కృతజ్ఞత కూటం పెట్టేవాడువా? పుట్టకపోయినా కృతజ్ఞత కూటం పెట్టా, అవును కదా? నాకు పిల్లలు పుట్టలేనందుకు కృతజ్ఞత కూటం అని పెట్టా. ఎవరైనా పెట్టింది చూసారా మీరు? అంతే కదా? పుడితే సంతోషం, పుట్టకపోతే బాధ. అంటే మీలో నుండి బాధను తీసేసే బంధం ఎవడు పెట్టాడు ఇది అసలు? చూసారా? పీకే పాల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో రోజు కృతజ్ఞత కూటం ప్రతి మంగళవారం అంటే నేను ఎంత సంతోషించానండి. అమ్మా, దేవుడు గర్భఫలం ఇస్తే వారం కృతజ్ఞత కూటం పెడతా. ఈ అబ్బాయికి డబ్బులు ఎక్కడ వచ్చేస్తుందా? ఎలా వచ్చినాడు? అందరికి భోజనం పెడుతున్నాడా? ఎలా? అసలు దేవుడు అంటే చూసారా ఎంత గొప్పవాడు అని నేను అనుకున్నా, అవునా కదా? కృతజ్ఞత భావంతో మనం వచ్చాం. దేవుడు మన ఎడల చేసిన మేలులను మరవకుండా స్తుతించడానికి. కృతజ్ఞత అంటే అర్థం ఏమిటంటే, కృత్యము అంటే కార్యము, జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే దేవుడు మన ఎడల చేసిన కార్యమును జ్ఞాపకము చేసుకుంటాను కృతజ్ఞత అంటారు, అంతే కదా? ఆ మాటలోనే ఉంది. కృత్యం అంటే పని. ఏం పని చేశాడు దేవుడు మన ఎడల? మన ఎడల దేవుడు చేసిన పని. మీ ఎడల దేవుడు చేసిన పని ఏంటి బ్రదర్ పాల్ గారు? మీరు పుట్టినప్పుడు మీకు ఇంత సంతోషం తెలియదు, మీ తల్లిదండ్రులు సంతోషించుంటారు. అంతే కదా మరి? అమ్మా, దేవుడు అంటే ఇతని మాట. అయితే దేవుడు చేసేటప్పుడు కానీ 2 పార్ట్స్ గా చేశాడు దేవుడు. ఎందుకంటే ఆయనలా చేయలేదు, మళ్ళా ఆయన పోలిక స్వరూపాన్ని మాత్రం ఇచ్చాడు. తర్వాత ఆయనకులా కాకుండా ఇంకొక పార్ట్ని ఇచ్చాడు. ఏంటంటే ఒకటి శరీర సంబంధమైనది, ఒకటి ఆత్మ సంబంధమైనది. ఏంటనంటే మట్టి, ఆత్మ, ఈ రెండింటిని కలిసి చేశాడు. బాహ్య పురుషుడు మట్టి, ఆంతరంగిక పురుషుడు ఆత్మీయ పురుషుడు, ఆంతరంగిక పురుషుడు ఆత్మ. అంటే ఈ రెండింటిని కలిపి చేశాడు దేవుడు ఈ సృష్టి నిర్మాణంలో. అమ్మ కడుపులో మట్టి ఎక్కడది? అంతే కదా? ఆదామైతే మొదటి మానవుడు కనుక మట్టిలోకి వెళ్ళాడు. అమ్మ కడుపులో మట్టి ఎక్కడదంటే ఇదంతా మట్టే. ఇలాంటి మట్టిని ఏమన్నా చూసారా మీరు? మళ్ళా ఇక్కడ మట్టి అంటుకుంటే మళ్ళా తుడిచేస్తాం, మరి స్నానాలు చేసేస్తాం. ఇది కూడా మట్టి, శరీరం అంటే మట్టి అని అర్థం. మనం ఎంత ఒక కుమ్మరివాడు తన కుండను తయారు చేసేటప్పుడు ఆ మట్టిని ఎంత శుభ్రంగా బాగా నలిపి ఒక్క
ఒక్క చిన్న రాయి కూడా తగలకుండా మొత్తం నలిపేసి ఒక మంచి మట్టిగా చేస్తాడు. ఆ మట్టి చూస్తుంటే తినేయాలనిపిస్తుంటది, అవునా కదా? అబ్బాయి ఇంత చక్కగా పిసికి ఇంత మంచిగా ముద్ద చేసి పెట్టాడని. ఈ మట్టి చూస్తే దేవుడు చేసిన మట్టే తింటున్నాం మనం, కోడి, మేక, అవునా కదా, చేప అని. చూసారా, తినే మట్టి కూడా ఉందన్నమాట. ఈ మట్టిని కూడా తినే ఉన్నాయి. ఏం తింటాయి? మట్టిలోకి వేసిన పురుగులు పడతాయి దీనికి, ఆ పురుగులు కమ్మగా తింటాయి, అవునా కదా? అంటే దేవుడు చేసిన మట్టి ఇది. ఈ మట్టిలో ఆయన పోలిక స్వరూపాన్ని ప్రవేశపెట్టడం లో చాలా అద్భుతంగా చెప్తాడు. ఒకసారి చదవండి బ్రదర్. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను. ఆయనే అంటే ఇంకొకరు ఎవరు కాదు, తల్లిదండ్రుల ప్రమేయం వలన పుట్టలేదు. తర్వాత ఏంటంటే దేవుని పోలికలోనే మానవుడు కూడా శాశ్వతమైనటువంటి వాడని, ఆత్మకు చావు లేదని, అంతే కదా. ఈ మట్టికి మాత్రమే మట్టిలో కలిసేటువంటి పని ఉందని, స్థితి ఉందని, లోపల దేవుడు పెట్టిన ఆత్మకు మాత్రం చావు లేదని ఇది విన్నాం. అయితే ఈ డిజైన్, ఈ ప్రణాళిక ఎవరిది అని అంటే దేవుడిది. దేవుడు ఏదైనా పని చేసే ముందు ఇలాగే ఆలోచిస్తాడు దేవుడు. ఎందుకు ఆలోచిస్తాడంటే, ఇల్లు కట్టేటప్పుడు మీరు ఆలోచిస్తారా? ఎప్పటి నుంచి ఆలోచిస్తారు? ఈ రకమైన డిజైన్ చేయడానికి దేవుడు ఎప్పటి నుంచి ఆలోచించాడంటే, ఇందాక దైవజనుల మొదటి వర్తమానంలో చెప్పాడు, ఎఫెసీ పత్రిక, అక్కడ ఖచ్చితంగా చెప్పబడినటువంటి పరిస్థితి కనబడుతుంది, అవునా కదా? ఎప్పుడు చేశారట? జగత్తు పునాది వేయబడక మునుపే. ఈ సంకల్పం ఎప్పటిదనండి? దేవుని పోలికలో నిర్మించబడినటువంటి మానవుడు శాశ్వతమైనటువంటి వాడని, అలాంటి శాశ్వతమైనటువంటి మనిషిని ఎలా డిజైన్ చేయాలనుకున్నాడంటే, భూమి ఆకాశాలు పుట్టక మునుపు ఆయన ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుంచి ఆలోచించాడు అనమాట. ఆలోచించిన తర్వాత ఈ డిజైన్ ని ఈ లోకంలోకి, ఈ భూమిలోకి రంగప్రవేశం చేయించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే సంకల్పం చేశాడు దేవుడు. ఎవరి ద్వారా, ఎప్పుడు, ఎవరి కోసం, ఎవరి నందు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఇందాక దైవజనులు వారు చదివి వినిపించినటువంటి మాట. ఎట్లనగా సంకల్పం ఎవరు చేశారు? సంకల్పం ఎప్పుడు చేశారు చెప్తాను చూడండి. సంకల్పం ఎవరు చేశారు? మనం డిజైన్ చేయాలని. ఈ డిజైన్ ఎవరు చేశారు? ఈ డిజైన్ ఇలా చేయాలని ఎప్పుడు చేశారు? ఈ డిజైన్ ఇలా చేయాలని ఎవరి కోసం చేశారు? ఈ డిజైన్ ఇలా చేయాలని ఎవరి నందు చేశారు? ఈ 4 విషయాలు నేను చెప్తాను, ఓకేనా? ఈ 4 విషయాలు కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు, చూసారా, యేసుక్రీస్తు ద్వారా అన్నాడు. మన డిజైన్ లో యేసుక్రీస్తు వారికి కూడా ఆలోచన ఉందన్నమాట, అవునా కదా? ఆయన్ని కూడా తీసుకున్నారన్నమాట దేవుడు. యేసుక్రీస్తు వారిని కూడా తీసుకున్నారు. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా, డైరెక్ట్ గా దేవుడికి నువ్వు కుమారుడు కాలేవు. ఇక్కడ మధ్యలో యేసుక్రీస్తు లేకపోతే డైరెక్ట్ గా నువ్వు కుమారుడు కాదు. డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతామా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతామా డైరెక్ట్ గా? ఆయన కలవాలంటే మధ్యలో ఒక పిఏ ఉంటాడు, అంతే కదా? ఇలా చెప్తే సరే అయితే సార్ మీకోసం పలానా వారు వచ్చారు, ఇలా మాట్లాడు, అయితే పంపించమంటాడు, అవునా కదా? ఇక్కడ ఏమి యేసుక్రీస్తు దేవుడు పిఏ కాదు నేను చెప్పేది. ఇక్కడ ఎగ్జాంపుల్ జస్ట్ మామూలుగా చెప్పాను. ఏది చేసినా యేసుక్రీస్తు ద్వారా అంటాడు దేవుడు, అవును కదా? మీరు ప్రార్థన చేసినా, మీరు పాట పాడినా, మీరు లేచినా, మీరు కూర్చున్నా, మీరు ఆరాధన చేసినా, అవును కదా? మీరు ఏది చేసినా సమస్తమును, కొలసి పత్రికలో, ఎఫెసీ పత్రికలో, అవును కదా, 3:17 కొలసి, మీరేమి చేసిన సమస్తము యేసుక్రీస్తు పేరట చేయండి అంటాడు, అవునా? అంటే ఈ డిజైన్ లో రూపుదిద్దేటప్పుడు కూడా యేసుక్రీస్తు ద్వారా, చదవండి బ్రదర్, మానలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మానవుని కొరకు దేవుడు సంకల్పం చేసింది ఎవరు అంటే దేవుడే చేశాడు ఈ సంకల్పం, ఓకేనా? మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ చేశాడా? కాదు. యేసుప్రభు చేశాడా? కాదు. ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ, దేవుడే సంకల్పాన్ని డిజైన్ చేశాడు. తర్వాత తిమోతికి రాసిన 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, కొంచెం తొందరగా చదవండి. ఎప్పుడు చేశాడు? ఎఫెసీ పత్రిక 1:4 జగత్తు పునాది వేయబడక మునుపు, అంటే సృష్టి లేనప్పుడే చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం,
కొంచెం తొందరగా బ్రదర్. మన క్రియలను బట్టి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. చూసారా, సంకల్పం సొంతది అన్నాడు ఇక్కడ. ఎవరిది? దేవునిది. సంకల్పం సొంతది, అంతే. ఇక ఏం మాట్లాడొద్దు, నువ్వు బైబిల్ చెప్పింది వినాలంతే, అంతే కదా. తన స్వకీయ సంకల్పము చొప్పున అనాది కాలముననే. ఎప్పుడట? ఆది కాదు, అనాది అంటే నిత్యత్వ కాలంలోనే యేసుక్రీస్తు నందు మనకు అనుగ్రహింపబడినది, మనకు అనుగ్రహించబడింది. సంకల్పం ఎవరిది? దేవుడు ఓన్ ప్లాన్, అవును కదా. దేవుడు సొంతది సంకల్పం, ఆయన సొంతం, ఆయనే డిజైన్ చేసి ఇలా చేయండి. ఎవరి నందు? యేసుక్రీస్తు నందు, అవునా కదా. తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:20. త్వరగా చదవండి బ్రదర్. పేతురు రాసిన మొదటి పత్రిక 1:20. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడను గాని. యేసుక్రీస్తు వారు నియమించబడ్డారు, కానీ తను మృతులలో నుండి, యేసుక్రీస్తుని చనిపోయిన తర్వాత మృతులలో నుండి లేపి. యేసుక్రీస్తుని ఎవరు లేపారు చనిపోయిన తర్వాత? మీకు అర్థమైందా ఇప్పుడు? యేసు ప్రభు లేచారా, లేదా యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయనకి ఎవరు లేపారా? అదేంటి అలా చూస్తున్నారండి సీరియస్ గా? వద్దండి, మంచిగా చూడండి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయనంతటా ఆయన లేచారా, ఆయనకి ఎవరన్నా లేపారా? లేదు. మళ్ళీ చదవండి బ్రదర్ గట్టిగా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి, తనను అంటే యేసు ప్రభుని ఆ మృతి నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల, అంటే యేసుక్రీస్తుకు మహిమనిచ్చినటువంటి దేవుని ఎడల ద్వారా విశ్వాసులైన నీ నిమిత్తము. చాలు ఇంకా క్లారిటీ ఇస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. అంటే చనిపోయిన తర్వాత యేసు ప్రభుని ఎవరు లేపారు? ఆయనంతటా ఆయన లేచారు కాదు. ఓకేనండి, ఒకసారి చదవండి బ్రదర్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం 3 నుంచి చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేచెను. అంతేనా? లేచనా లేపబడినా? అంటే యేసు ప్రభువుని చనిపోయిన తర్వాత మృతుల్లో నుండి లేపింది ఎవరు? ఒక ఆయన ఉన్నాడు. మనం గ్రంథానుసారంగా ఆలోచిద్దాం బ్రదర్. మనం ఏదో జ్ఞానాన్ని ప్రదర్శించడం నాకు అసలు రాదు. ఇదిగో దైవవిషయంలో ముందైతే నాకు ఏటి రాదు. ఇంకా నేను అల్పుణ్ణి. గ్రంథం మాత్రం చదవాలి, నువ్వైనా నేనైనా. మనకు కొలబద్ద గ్రంథమే. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయనకి ఎవరు లేపారండి? తండ్రి అయిన దేవుడు కదా. లేపబడెను అని చెప్పింది ఇక్కడ. ఎవడైనా లేపితే కదా, అంటే లేపిన. ఇప్పుడు ఒక వ్యక్తి పడిపోయాడు, అతనంతటా అతను లేస్తేనో ప్రాబ్లం. ఒక లెగలేని స్థితిలో ఉంటే లేపొచ్చు, అవును కదా. ఇప్పుడు ఎప్పుడు లేచాడు ఆయన? ఎవరు లేపారు ఆయన్ని? లేపిన ఆయన నేను లేపితే లేచాడు ఆయన. ఆ విధానంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా ఏమన్నా క్లారిటీ మీకు ఏమన్నా కావాలన్నా కూడా మీకు చాలా విషయాల్లో ఇంకా కొన్ని ఇవ్వచ్చు. ఓకేనండి, 15 చదవండి. అదే 15 ఒకటే కాదు, చాలా వచనాలు ఉన్నాయి దీనికి. దేవుడు క్రీస్తును లేపెనని. చూసారా, దేవుడు యేసుక్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా అంటున్నారు. అంటే అపోస్తలులు చెప్పారు, దేవుడే యేసు ప్రభువును లేపారు అని. ఇంకొకటి, నీకు రక్షణ రావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? లేచను అంటే నీకు రక్షణ రాదని బైబిల్ చెప్పింది తెలుసా? ఒకసారి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, యేసు ప్రభు చనిపోయి లేచనంటే మనకు రక్షణ రాదని గ్రంథం చెప్పింది. నేనేది సొంతంగా చెప్పట్లేదు, ఓకేనా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసుక్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. తర్వాత దేవుడు అంటే అక్షయుడు, అదృశ్యుడు, అవును, అద్వితీయుడు, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నిత్యుడకు యెహోవాను అన్నారు కదా. ఆయన దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇది గ్రంథం చెప్పింది.
యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అని అంటే రక్షణ లేదని చెప్పింది, అవునా కదా? నేను చెప్పినా గ్రంథం చెప్పిందా? ఇప్పుడు మీ ఇష్టం, మరి మీరు ఎలా ఆలోచిస్తారో మీ ఇష్టం. ఏమే రైట్ అన్నట్టు పాల్ గారు? అంటే యేసు ప్రభుని మృతులలో నుండి లేపింది ఎవరు? నీ హృదయంలో విశ్వసిస్తున్నావా? అప్పుడు నీవు రక్షించబడదు అన్నాడు, అవును కదా? లేదు లేదు, లేచాను నీ ఇష్టం. ఇంకా లేచానని గ్రంథంలో లేదు. లేపబడేను అంటే దేవుడు లేపెను అని చెప్పిన తర్వాత ఇంకేం ఆధారం అవసరం లేదు, అవునా కదా? అంటే ఈ విషయాలను మనం ఖచ్చితంగా ఆలోచించాలి. దేవుడు రక్షణ సంకల్పంలో నిన్ను రక్షించాలని దేవుడు తన పోలిక తన స్వరూపాన్ని ఇచ్చిన తర్వాత కూడా చూడండి, దేవుడు పండంటి బిడ్డనిచ్చిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులు ఇరువురు కలిసి చిన్నప్పటి నుంచి నేర్పించాల, ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను. అది క్రొత్త నిబంధన ఎఫెసీ పత్రిక 5:1 చెప్పింది మాత్రమే కాదు, ద్వితీయ ఉపదేశ కాండం 6వ అధ్యాయంలో కూడా చెప్పింది. నీవు నడిచేటప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, ఇదిగో నువ్వు మాత్రమే కాకుండా నీ పిల్లలకు కూడా నువ్వు నేర్పించాలా. దేవుడైనటువంటి తండ్రి యెహోవా దేవుడు నీ పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏదో ఇప్పుడు మన పట్ల చేసినటువంటి కార్యం ఏంటంటే యేసు క్రీస్తును మృతులలో నుండి ఆయన లేపడు. దేనికనంటే ఆయన మృతులకు అప్పగించబడ్డాడంటే నీవు నేను చేసిన పాపముల నిమిత్తమై ఆ పాపమును ఆయన మీద మోపబడిన వాడే ఆయన మృతి చెంది 3 దినాలు సమాధి చేయబడి లేఖనాల ప్రకారంగా, అది కూడా అప్పటికప్పుడు వెంటనే క్రియేట్ చేసింది కాదు, ఓకేనా? లేఖనాలు ముందే చెప్పాయి. అంటే ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు ముందే చెప్పినట్టుగా క్రొత్త నిబంధనలు జరగాలి. ఆ రకంగా యేసుక్రీస్తు వారి నందు, యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ దేవుడు సంకల్పించాడు. మీకు అర్థమైందండి? కనుక సంకల్పం ఎవరు చేశారు? ఆయన నిత్య సంకల్పం, స్వకీయ సంకల్పం. తిమోతి పత్రిక 1:9, 2వ తిమోతి పత్రికలు చదివారు. సంకల్పం ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. ఎవరి నందు చేశారంటే యేసుక్రీస్తు నందు చేశారు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా చేశారు, అవునా కదా? సంకల్పం చేసింది ఎవరు? పరమదేవుడు తండ్రి, అవునా కదా? సంకల్పం ఎప్పుడు చేశారు? ఈ సృష్టి పుట్టక మునుపు, జగత్తు పుట్టక మునుపు చేశారు. తర్వాత సంకల్పం ఎవరి కోసం చేశాడు? నీ కోసం, నా కోసం చేశాడు. ఈ సంకల్పం ఎవరు నందు చేశారంటే యేసుక్రీస్తు నందు చేశారు. ఎవరి కోసం చేశాడంటే ఇంత సంకల్పం, ఇంత ప్రణాళిక? నీ కోసం, నా కోసం. అది దేవుడు పెట్టిన బంధం. ఈ బంధం కంటే గొప్ప బంధం ఏదుందండి? ఇంత ప్రణాళికబద్ధంగా జగత్తు పునాది వేయబడక మునుపే నువ్వు కావాలని దేవుడు కోరుకున్న తర్వాత నీ కోసం, నీవు రక్షింపబడటం కోసం యేసుక్రీస్తు నందు నీ కోసం ఆయన చేసిన సంకల్పం ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునుపు. ఇంత ప్రణాళికబద్ధంగా నీతో దేవుడు ఆయన చెప్పినట్టుగా ఆత్మ సంబంధమైన బంధము చేత నిన్ను పట్టి ఆ బంధంతో నిన్ను మరలా తిరిగి అక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నాడు దేవుడు. అది దేవుడు. ఆయన బంధం ఇప్పుడు అర్థమైందా మీకు? తల్లిదండ్రుల బంధం అంటాం కదా, ఈ బంధం. ఒక బిడ్డ చచ్చిపోయాడు అనుకోండి, ఇదిగో నా సహోదరుడు ఉన్నాడు, ఇదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. రేపే చనిపోయిన రోజు ఆదివారం, సమాధి చేద్దామా వద్దా ఏంటనంటే నా సహోదరుడు ఏమైనా ఏం అవసరం లేదు, చచ్చిపోయిన తర్వాత ఇంకా ఎన్నెందుకు, చిన్నపిల్లడు కదా ఇది అని కుటుంబం ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. ఒక్కసారి ఈ బంధం తెగిపోతే మనకు ఎలా ఉంటది? ఈ పేగు బంధం నాకు కాదు, అది రవికి మాత్రమే తెలుసు, అవునా? లాయర్ గారు, మాకు బాగా తెలిసిన మామి గారు, ప్రేమ అనేటువంటి కొడుకుండేవాడు, చనిపోయాడు. జస్ట్ హార్ట్ మైల్డ్ స్ట్రోక్, చనిపోయాడు. చనిపోయిన తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు ఆ కడుపు పేగు బంధం, అవునా కాదా? నాకు స్వయాన్న నా సొంత స్నేహితుడు, చిన్నప్పటి నుంచి కలిసి బ్రతికాం మేము, రాజశేఖర్, గంప రాజశేఖర్ అని, మంచి డాన్సర్ ఆయన మైకేల్ జాక్సన్ మీరు ఎప్పుడు నేను లైవ్ లో నేను చూడలేదు, కానీ ఆయన చూస్తే నాకు మైకేల్ జాక్సన్ కంటే గొప్పవాళ్ళ కనబడతాడు. అంత మంచి డాన్సర్. ఆయన రీల్స్ ఇప్పటికే ఉంటాయి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, అక్కడక్కడ. నేను ఫోటో ఎప్పుడు కూడా తీసుకున్న ఫోటోలు కానివ్వచ్చు. మేము బాగా మామూలు కాదు, చిన్న, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ రిలేషన్షిప్, చిన్న బంధం కాదు, చాలా పెద్ద బంధం. అలాంటి నా సహోదరుడు నేను కోల్పోయాను. యాక్సిడెంట్ లో తల నొజ్జు అయిపోయింది, టైర్ కిందకి వెళ్ళిపోయింది తల. బస్ టైర్ కిందకి వెళ్ళిపోతే ఎలా ఉంటది తల? పచ్చడి అయిపోయి, ఆవకాయ పచ్చడిలా అయిపోయింది. అలా చూడగలమా? నేను దెబ్బకు వెళ్ళడం మానేసాను, నేను చూడలేను, నేను రాను. సమాధి అయిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత వెళ్ళాను. తెలుసా? బంధం దేవుడు పెట్టిన భావబంధాలవి. కానీ దేవుడే స్వయాన్న నీకు పెట్టిన ఒక బంధం ఉంది చూడు, ఆత్మబంధం. ఆయన పోలిక బంధం, ఆయన స్వరూప బంధం ఉంది, అవునా?
ఈ పోలిక, ఈ స్వరూపంతో నిన్ను బంధించాలనుకోలేదు దేవుడు. స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన పోలిక ఆయన స్వరూపాన్ని ఇచ్చిన తర్వాత కూడా నిన్ను బంధించాలనుకోలేదు. నీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఈ బంధం నీకు అర్థమైతే ఈ బంధం కడవరకు కొనసాగించాలి దేవునితో. ఎంత గొప్ప బంధం అండి! ఉన్న బంధాల కంటే అన్నిటికంటే పవిత్ర బంధం పెళ్లి బంధం అంటారు కదా, అవునా? ఆ బంధంతో కూడా క్రొత్త నిబంధనలో దేవుడు మాట్లాడాడు. తన కుమారుడైన ఏక కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి సంఘం అనే వధువు చేత, అవును కదా, వధువుతో వరుడికి ఒక బంధాన్ని ఇచ్చాడు, వివాహ బంధం. ఆ బంధంతో కూడా దేవుడు పోల్చి నీ బంధాన్ని దేవుడు ఇంత పటిష్టపరుస్తున్నప్పుడు ఈ మానవ బంధాలు ఎందుకు దేవునితో తెంచుకున్నాయి? ఈరోజు సంఘంగా కూర్చున్నప్పుడు, సహోదరుల మధ్య అనేక్యత ఉన్నప్పుడు, బిడ్డల మధ్య అనైక్యత ఉన్నప్పుడు, ఒక మంచి వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా తెలుసుకోవలసినటువంటి బాధ్యత నీకోటి ఉంది. ఏంటో తెలుసా? దేవుని బంధాన్ని తెంచుకోవద్దు. ఒక్కసారి సరాసరి తెంచుకుంటే ఎక్కడి పోద్దో తెలుసా? ఈ బంధం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత బంధం తెంచుకొని ఏడిస్తే సుఖమేముంది చెప్పు ఒక్కసారి నువ్వు. ఈ దేవుడు పెనవేసిన ఈ బంధాన్ని ఒక్కసారి తెంచుకోవాలనే ఆలోచన నీ మధ్యలో ఒక రావటమే తప్పు. తప్పైన బంధాన్ని అలా కొనసాగించటం విరుద్ధమైనటువంటి సంగతి గనక దయచేసి పెద్దలుగా మీరు కూడా ఆలోచించాలి. ఎందుకు మనకు పొట్లాటలేంటి, మనకు కొట్లాటలేంటి? మనకు దేవుడు పెట్టిన బంధం. దేవుడు ఎలా ఉంటాడనంటే ప్రేమ ఎలా ఉండదో చెప్పన్నాడు. దేవుడే ప్రేమ, దేవుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రేమ అన్నాడు. ఆ ప్రేమ చూపించగలమా? అనుభవించగలమే గాని చూపించలేని బంధం దేవుని బంధం. అది ఎలా చూపిస్తావు? ఆత్మబంధం, అవునా కదా? అలాంటి అపురూపమైన బంధంతో దేవుడు నిన్ను బంధించిన తర్వాత ఆ బంధము నుండి విడిపోవాలి, ఆ బంధం నుండి తెగిపోవాలని అనుకుంటే అది పొరపాటు చేస్తున్నాం మనం. వద్దండి, అలాంటి పరిస్థితి వద్దు. ఆ బంధం ఎప్పటికీ మంచిది కాదు. కనుక మీతో నేను మరి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. 1 గంటకు ముగించమని నాకు సమయం ఇచ్చాను. ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది. దేవుని సంకల్పం అంటే అసలు ఏంటి అది నేను చెప్తాను, కొంచెం చెప్తాను, ఆలోచించండి. సంకల్పము అనంటే అర్థం ఏమిటి అనంటే అపోస్తుల కార్యములు 2:23లో ఒక మంచి మాట ఉంది. సంకల్పం అంటే ఏంటి అసలు? 2వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తున్నానంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందంటే భవిష్యత్తుతో కూడినటువంటిది సంకల్పం. కాదనగలరా? సంకల్పం ఎప్పుడు చేశాడు? స్వీయ సంకల్పం జగత్తు పునాది వేయబడక మునుపు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఇది భవిష్యత్తు కదా. ఆయన ఎప్పుడు చేశారండి? భూమి ఆకాశాలు పుట్టక మునిపే. ఆయన సంకల్పం ఎప్పుడు కూడా భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి చేస్తాడు. దేవుడు చేసిన సంకల్పాన్ని బట్టి ఆ సంకల్పం ఏమిటి అని అంటే, జాగ్రత్త వినండి, భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి సమస్త మానవులను దేవుడు వారి అపరాధముల నుండి, వారి పాపముల నుండి వారికి క్షమాపణనిచ్చిన తర్వాత వారిని క్షమించి యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా వారిని విమోచించి దేవుడు మరలా ఆయన దగ్గర తీసుకుని వెళ్ళటం. అది దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం. సంకల్పం అంటే భవిష్యత్తును గుర్చినటువంటిది. ఆ సంకల్పం ఏంటంటే మానవులను దేవుడు భూమి మీద సృజించి వారు పాపము చేసి అపరాధము చేత చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి వారి పాపములు, వారి దోషముల వలన యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగించబడి, ఆ మరణించి అప్పగించబడినటువంటి ఆయన దేవుని చేత లేపబడిన తర్వాత ఆయన చేత, యేసుక్రీస్తు చేత మరలా తిరిగి విమోచించి తిరిగి ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళటం. ఇది దేవుని యొక్క సంకల్పం, ప్రణాళిక. మన పట్ల, మనిషి పట్ల దేవుని యొక్క ప్రణాళిక, అవును కదా? అంతే కదండి, వేరేదేమన్నా ఉందా? ఇదే, దీనికి మించి వేరేది ఒకటి లేదు. గనక ఈరోజు ఒకవేళ ప్రకటించే మాట, చెప్పే మాట మీకు వెర్రిగా ఉంటే ఈ వెర్రి ద్వారా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఒకవేళ మంచిగా ఉంటే ఈ మంచి ద్వారా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇది నేను కాదు, గ్రంథంలో పౌలు గారు కూడా ఇలాగ అన్నారు. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున స్వార్థ ప్రకటనైన వెర్రితనము చేత నమ్మిన వారిని రక్షించుటకు దేవుడు దయాపూర్వక సంకల్పం ఆయనో అంటున్నాడు.
వెర్రోడికి వెర్రిలా అనిపించిన ఈ వెర్రి నువ్వు స్వీకరించు. ఒకళ్ళకి జ్ఞాని అంటే జ్ఞాని కాదు, జ్ఞాని అనాలి దాన్ని వాస్తవానికి. ఓకేనా? జా కింద ఇణి ఒత్తుంటుంది, అనా ఒత్తుంటది కదా, అవును కదా. జా గా కాదు, జా గనక ఇలా పలుకుతున్నాను, అపార్థం చేసుకోవద్దే. ఓకే, ఈడు ఎవడు తెలియదేట్రా జ్ఞానం అంటారు, అలా కూడా అనుకోండి, కానీ అలా కాదు, కరెక్ట్. జ్ఞానము అనే విషయాన్ని నేను చెప్తున్నా. ఓకే, అంటే ఒకవేళ జ్ఞానము చేత దేవుడిని ఎరగకుండినందున అన్నాడు. ఒకవేళ నీకు జ్ఞానం ఉంటే దాని ద్వారానే విని రక్షణ పొందు. ఒకవేళ వెర్రె అనుకుంటే ఈ వెర్రే నీకు రక్షిస్తుంది. ఇలా తీసుకో, ఎందుకంటే స్వార్థ ప్రకటన అను వెర్రితనము అన్నాడు. అంటే పౌలు గారు స్వార్థ ప్రకటించేటప్పుడు వెర్రోళ్ళని చూశారు. ఈరోజు స్వార్థ ప్రకటించడానికి ఇంచుమించగలగా చూస్తారు కదా అయ్య గారు, అంతే కదా సార్? ఎన్ని అనుభవించవచ్చు ఉంటారు, నిందలు, అవమానాలు, బాధలు, అవును కదా. సూటిపోడు ఈడికే తెలుసట్రా, ఈడు చెప్పేదే నమ్మాలట్రా. మేము చెప్పేది తప్ప, మేము చెప్పేది నమ్మొద్దా? వాక్యానుసారంగా ఉంటే నమ్మ, లేకపోతే లేదు, అంతే కదా. వీళ్ళ పక్కన పెట్టి అంటారు, వెర్రోళ్ళ చూస్తారు. ఆ వెర్రి అను సువార్త ప్రకటన మూలంగానే రక్షించాలి అనేది దేవుని సంకల్పం అన్నాడు ఇక్కడ. దేవుని సంకల్పం ఎప్పుడు కూడా మనిషికి వెర్రిగానే అనిపిస్తుంది, అవును కదా. ఆ వెర్రే అనే స్వార్థ వెర్రి అనే స్వార్థ ప్రకటన వలన మాత్రమే దేవుడిని, అదే దేవుని యొక్క అనాది ప్రణాళిక, సంకల్పం అన్నాడు. కనుక ఒకసారి మీరు ఆలోచించండి, అవును కదా. ఇప్పుడు బోధ దేవుని అంటే దేవుని అనడం మానవుని అనడం దేవుని సంకల్పం. దేవుని సంకల్పం నిర్మాణమే కాదు, బోధ కూడా నిర్మాణం, బోధ కూడా అప్పగింపబడిన బోధ. ఇప్పుడు నేను తయారు చేసుకొని వచ్చి చెప్పానండి బోధ, రాత్రికి రాత్రి తయారు చేసుకొని వచ్చి చెప్పిన బోధ నిన్ను రక్షిస్తుందా? ఇక్కడ ఏముంటే రక్షిస్తాను చెప్తాను. ఈ బోధ ఏ బోధ చెప్పాలి, ఏ సువార్థికులైనా ఏం చెప్పాలి అంటే ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25, 24, 25 వచనాలు ముగింపులోకి వచ్చాను. ఏంటనంటే సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి దయచేసి ఆలోచించండి. సమస్తమైన అన్యజనులు అన్నాడు అంటే మానవులు అందరూ, అన్యజనులు, దేవుని ఎరగని వారు అందరి గురించి చెప్తూ అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం అన్నాడు. ఎప్పటి నుంచి మర్మంగా ఉంచబడిందట? ఆది నుండి కాదు, నిత్యత్వం. అనాది అంటే నిత్యత్వము, అంటే పరలోక వైభవం. పరలోకంలో ఈ భూమి, ఆకాశాలు, సూర్య చంద్ర నక్షత్రాలు ఏవి లేవు. అప్పటి నుంచే మర్మముగా ఉంచబడినటువంటివి. ఏంటి మర్మంగా ఉంచబడింది? బోధ. మీకు అర్థమైందా? మానవునికి ఏం చెప్తే రక్షించబడతాడో ఆ రక్షణ ప్రణాళిక, ఆ రక్షణ స్వార్థ భూమి ఆకాశాలు పుట్టక మునిపే దేవుడు సంకల్పించిన స్వార్థ. అప్పటి నుంచే మర్మంగా ఉంచబడినటువంటి మాట స్వార్థ, దేవుని మాట, వాక్యము. అలానే మీరు ఎలాగైనా తీసుకోండి, ఓకేనా. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము అన్నాడు. నిత్య దేవుడు అన్నాడు. మరలా దేవుడు ఎవరంటే నిత్యుడు అన్నాడు. ఎక్కడ మాట్లాడిన దేవుడు నిత్యుడు అంటాడండి, అవునా కదా. దేవుడు ఎవరు? నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారముగా ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారముగాను, అంటే యేసుక్రీస్తు ద్వారా అపోస్తుల ద్వారా ప్రకటింపబడినటువంటిది స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి అన్నాడు. దేవుడు మరలా అద్వితీయుడు అంటున్నాడు, మరలా ఇక్కడ జ్ఞానవంతుడు అంటున్నాడు కదా. దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక కాదు, దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలుగును గాక, ఇది రైట్. ఎందుకంటే గ్రంథం చెప్పింది. మీరేమి చేసినా యేసుక్రీస్తు పేరిట చేయమన్నాడు కదా. మళ్ళీ మర్చిపోయేందుకు దేవునికి స్తోత్రం అంటాం. ఇక్కడ ఇంకోటి కలిపితే ఇంకా బాగుంటది కదా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలుగును గాక అంటే ఇంకా చాలా బాగుంటది, అద్భుతంగా ఉంది కదా. పౌలు గారు చెప్పారండి, నేనేం చెప్పలేదు. అంటే పిన్ టు పిన్ ప్రతిదీ గ్రంథానుసారంగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది, అవును కదా. ఇలా చెప్పానండి, మిమ్మల్ని ఏవో ఇబ్బంది పెట్టే మాటలు కావాలి, నాకు రాదు. నేను నేర్చుకుంటున్నాను. నేను ఎవరి దగ్గర నేర్చుకుంటున్నానంటే మత్తయి సువార్త 11లో చెప్తారు కదా, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. మరి మీ దగ్గరకు వస్తే ఏం చేయాలంటే నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనం? బైబిల్ కాలేజీకి వెళ్తే తప్పు నేర్పించవచ్చులేమో, యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఎందుకు తప్పు నేర్పిస్తాడు? అంతే కదా. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులు కానివచ్చు,
మీ స్థానిక దైవజనులు కానివచ్చు, ఎవరి దగ్గర నేర్చుకోవాలో తెలుసా? మేము కాలేజీలో ఏది ఏబిసిడీలు నేర్చుకొని వచ్చి ఇక్కడ పాఠశాల నేర్చుకొని, కళాశాల ఏది మనకి? విశ్వవిద్యాలయం ఏదనంటే యేసుప్రభు అండి. నా యొక్క నేర్చుకోమంటే మనం ఏం చేయి ఎక్కడెక్కడ పోతాం మనం, అవునా కదా? ఇటు ఎందుకు పోవాలా? నా దగ్గర రారా అంటే నేను నీ దగ్గర రాను, నేను అక్కడ పోతానంటాం మనం, అంతే కదా? ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి జ్ఞానం వస్తుంది చూడండి. కనుక ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి తెలుసండి, అది ఆయనతో అనుభవించిన వాళ్ళకే తెలుసండి. అపోస్తులు ప్రకటించిన జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రకటించారా? అపోస్తులు చేసిన కార్యాలు ఎందుకంటే ఆయన వాళ్ళంతా ఎవరి దగ్గరికి వెళ్ళారు? మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం? మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం కనుక, అంతే కదా? అదే ఏదో ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఉంటే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఉంటే, ఆయన ఉన్నాడు ఎటు బ్రదర్ మీరు మళ్ళీ భలే చెప్తున్నారు, ఆయన లేడా? ఉన్నాడు సదాకాలం. నేను మీతో ఎక్కడైతే నా నామం అంటే అధికారం, నా అధికారమున, నా ఎఫిలియేషన్తో, అవును కదా? ఎక్కడ పడితే అక్కడ స్కూల్ పెట్టేస్తే స్కూల్స్ ఇవ్వరు పర్మిషన్లు గవర్నమెంట్, అవును కదా? దానికి ఒక చుట్టుప్రక్కల ఒక ప్రెమిసెస్, అంతే కదా బ్రదర్? ఈ చుట్టుప్రక్కల ఏ స్కూల్ లేదు, ఈ స్కూల్కి ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని ఉన్నాయి, ఈ స్కూల్కి ఉండాల్సిన గ్రౌండ్ ఉంది, ఈ స్కూల్కి ఉండాల్సిన ఫ్యాకల్టీ ఉంది, ఈ గ్రౌండ్కి ఉండాల్సిన అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా అన్నీ ఉన్నాయి కనుక ఓకే, ఈ ఇక్కడ పర్మిషన్ ఇవ్వచ్చు. ఈ స్కూల్కి దుకాణాలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు మనం. నువ్వు పెట్టిన దుకాణానికి ఎఫిలియేషన్ ఉందా? గాడ్స్ ఎఫిలియేషన్ సంఘానికి, మరి అంతే కదా? మరి నేను పెట్టిన సంఘానికి దేవుని అనుమతి ఉందా? అనుమతించబడినటువంటి ప్రభుత్వ ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా, ప్రభుత్వ అనుమతులు లేనటువంటి హాస్టల్స్, ప్రభుత్వ అనుమతులు లేనటువంటి స్కూల్స్ ఎన్నో తీసాడు జగన్ ప్రభుత్వంలో, అవును కదా? దేవుని అనుమతి లేని సంఘాలను కూడా దేవుడు తీసేస్తాడు. చెప్పలేం కదా, తీసేస్తే కన్ఫామ్. అది అంతే. మనిషి కొని దేవుడు కొని తేటి. దేవుని చేత నియమించబడి ఉండాలి స్వార్థకుడు, దైవజనుడు. నీ అంతటా నువ్వు నేను సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రీచర్ని, నేను సెల్ఫ్ డిక్లేర్డ్ పాస్టర్ నేనంటే నెవర్ జరగదు. అది నిన్ను ఎవరు అపాయింట్ చేశారు? ఒక టీచర్ అపాయింట్మెంట్కి ఎన్ని రూల్స్, ఒక పోలీస్ కానిస్టేబుల్ అపాయింట్మెంట్, ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్ని నిబంధనలు ఉంటాయి. మరి దేవుని సేవకుడికి నియమాలు లేవా? ఎవరు నియమించారు? ఎప్పుడు నియమించారు? ఎలా నియమించబడ్డావు? ఎఫెసీ పత్రిక 4:11 చెప్తాడు, కొందరిని అపోస్తులు కానీ, కొందరిని ప్రవక్తలు, కొందరిని బోధకులు కానీ, కొందరిని స్వార్థకులు. ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. సంఘం నియమించకూడదు. వీళ్ళందరూ కలిసి నాకు పాస్టర్గా ఉండమన్నారండి కనుక నేను ఇక్కడి నుంచి పాస్టర్గా ఉండిపోతాను. నో, అది రాంగ్. అది అవునా కదా? ఎవరు నియమించాలి తెలుసా? మీ అందరి ముందు దేవుడు సేవకుని నియమించాడు. దేవునికి సేవకునికి మధ్య అనుసంధానం ఒకటి ఉంటుంది, వాక్యం. రాత్రి నియమించవచ్చు, పగలు నియమించవచ్చు, అల్లా చెట్టు కింద నియమించవచ్చు, ఇల్లు పుట్ట కింద నియమించవచ్చు, నడుస్తూ ఉన్నప్పుడు నియమించవచ్చు, కూర్చున్నప్పుడు నియమించవచ్చు, అవసరమైన బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు కూడా నియమించవచ్చు. తెలుసా మీకు? దైవజనుడు దేవుని చేత నియమించబడిన వాడు ఉండాలి. ఇవన్నీ ఏదో చెప్పడానికి నాకు ఇప్పుడు టైం లేదు, కానీ సంకల్పాన్ని మనకు నచ్చినట్టుగా మనం వాడుకోవచ్చా? ఇది చెప్పేసి ముగిస్తాను. దేవుని సంకల్పం అంతే కదా? మరి బోధ, ఏ బోధ చేయాలి? దేవుని చేత నియమించబడిన బోధకుడు దేవుని బోధ చేస్తాడు. వారంతర వారు నియమించుకున్నటువంటి బోధకులు దేవుని బోధ చేయరు. ఏం బోధ చేస్తారు? మనకు బోధ, నా బోధ నేను చేస్తా, అంతే కదా? మీ బోధ మీరు, మీ బోధ మీరు, మీ బోధ మీరు, మీ బోధ మీరు, నా బోధ నాది. అది కాదే. అపోస్తులు అదే ప్రకటించారు. సంకల్పం, మనిషి ఎడల దేవుని సంకల్పంలో బోధ కూడా ఉంది. ఏ బోధ చేయాలి? అనాది నుండి ఏదైతే రహస్యంగా ఉంచబడినదో, మర్మయుక్తంగా ఉంచబడినదో ఆ బోధనే అపోస్తులు చేశారు. ఆ బోధన నువ్వు చేయాలి ఇప్పుడు. అంతే. ప్రవక్తల లేఖనములను అనుసరించి చేసినటువంటి బోధ అపోస్తులు, యేసుక్రీస్తు చేసిన బోధ కూడా తన సొంత బోధ ఏం చేయలేదు. యోహాను సువార్తలో చెప్తారు, నేను తండ్రి యొద్ద వినిన సంగతులు ఈ లోకమునకు బోధించుచున్నాను అంటే యేసుప్రభు కూడా సొంత బోధ చేయడానికి లేదు. ఆయన యేసుప్రభు, ఆయన చేయకపోతే ఎవరు? యేసుప్రభు అయినప్పటికీ కూడా ఆయన సొంత బోధ చేయడానికి. ఆయన పరిశుద్ధాత్మ అంటే ఆయన నా వాటిలోనే తీసుకొని లోకమునకు బోధించు, ఆయన కూడా సొంతం చెప్పడానికి లేదు. ఎందుకు? స్వకీయ సంకల్పం ఎవరిది? దేవుడిది. దేవుడేం చెప్తే యేసుప్రభు అది చేయాలి, దేవుడేం చెప్తే పరిశుద్ధాత్మ అది చేయాలి, దేవుడేం చెప్తే సేవకుడు మాత్రం నాకు నచ్చినట్టు నేను చేయాలి. అదవుద్దా? యేసుప్రభు కంటే బోధకులు ఉన్నారా ఈ లోకంలో? ఎవరున్నా? లేం, ఎవరు లేవు. అంటే యేసు ప్రభు ఏం చెప్తే అది చేయాలి. నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో అన్నాడు, అవునా కదా? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో అవి మీరు వెళ్ళి వారి గైకొనడని బోధించండి. ఏం బోధించేటప్పుడు గైకోండి అని బోధించాలట, వినండి అని బోధించడం కాదు.
వింటున్నారా? గై కొన్నారా? ఈ మాటలు విన్నారు, ఇప్పుడు గై కొంటారా? మీ ఇష్టం. గై కొండి అని మాత్రం నేను బోధిస్తా, వినండి అని మాత్రం బోధించను నేను. ఎందుకంటే గైకోవాల బోధ. గైకుంటేనే దేవుని సంకల్పంలో ఇమిడి ఉంటావు, అవునా కదా? లేకపోతే లేదు. ఈ సంకల్పాన్ని నీకు నచ్చినట్టుగా వాడొచ్చా? దేవుడు అలాగే అంటాడండి, అన్ని మనం చేస్తాం. బైబిల్లో ఉంటదండి, మనం అన్ని చేస్తాం. ఏంటి అనొచ్చా? చేయొచ్చా? ఆయన చూస్తే దేవుడు, మనం చూస్తే మనిషి అండి అనొచ్చా? లేదండి, అనకూడదు. ఒకసారి చూద్దాం. మార్చబడని దేవుని సంకల్పం. హెబ్రీ 6:17. హెబ్రీ 6:17. తర్వాత మత్తయి సువార్త 26:36 నుండి 39. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని. అదిగో ఆయన సంకల్పం ఎలాడదట? నిశ్చలమైనదని. నిశ్చలము అనేది అంటే స్టాండర్డ్. తర్వాత అదే చెప్పండి, చదవండి. 6:17. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడజాలనని. అంటే దేవుడు అబద్ధం ఆడడు కాదు, అబద్ధం ఆడలేడు అని చెప్పింది గ్రంథం. మనం ఆడగలమా? ఆడగలము. దేవుడు ఆడడు కాదు, ఆడలేడట. అదేంటి? మన విధానం మనకు వేరుగానే ఉంటది. బైబిల్ విధానం వేరే ఉంటది. బైబిల్ ఇస్ వెరీ స్పెషల్, అంతే కదా? ఇప్పుడు ఈ బండరాయిని ఎత్తి అవతల జల్లే అంటే పెద్ద రాయి ఎత్తగలవా అంటే ఎత్తలేము అంటాం కదా. నీకు ఈ బండరాయి ఇల్లు తీసాక అవతల పెట్టమంటే పెట్టగలవా? అంటే ఈ కెమెరా స్టాండ్ తీసి పెట్టమంటే ఈజీగా పెట్టేస్తావు. ఈ ఫోన్ తీసి అవతల జల్లేమంటే ఈజీగా జల్లేస్తావు, అవునా కదా? ఒక పెద్ద రాయి ట్రాక్టర్ని ఎత్తి అవతల జల్లేని ఆయన అంటే నీ వల్ల కానిది, నువ్వు చేయలేనిది. అబద్ధం అంట దేవుడికి ఎలాడదంటే అబద్ధం ఆడజాలడు, ఆడలేడట. మీకు అర్థమవుతుందా? అబద్ధానికి దేవునికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి ఇది. అబద్ధం ఆడజాలడు. నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైనటువంటి మనము బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానం దృఢపరచను. సంకల్పం దృఢమైనది, అంత గొప్పది. దాన్ని మార్చగలమా? నిశ్చలమైనది, స్టాండర్డ్. దాన్ని ఆ సంకల్పం, స్టాండర్డ్ సంకల్పాన్ని నువ్వెందుకు మార్చాలనుకుంటావు? నేనెందుకు మార్చాలను? నా వల్ల కాదు, నేను మార్చలేను అని నువ్వు కూడా అనుకోవాలి, అంతే కదా? బ్రదర్. కనుక యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే, తండ్రి అబ్బా నేను మనిషిని కదా నాయన, నా వల్ల కాదు, ఈ సాధ్యమైతే ఈ గిన్నె ఏదైనా తొలగించే నాయన, తీసేయన్నాడు. మరలా వెంటనే అలర్ట్ అయిపోయి, ఆయనను నా చిత్త ప్రకారము కాదు తండ్రి, నీ చిత్త ప్రకారమే సిద్ధించునుగాక అన్నాడు. నీ చిత్తమే, నీ సంకల్పం. నేనేపాటి వాడిని తండ్రి? యేసు ప్రభువే చేతులు ఎత్తేసిన సందర్భం ఇది కనబడుతుంది ఇక్కడ. ఏంటి? సంకల్పం మార్చలేనిది. ఒకవేళ నీ పట్ల శిక్షగానే ఎదురు చూస్తున్నప్పుడు, మరణం నీ ఎడల ఎదురు చూస్తున్నప్పుడు, ఆ మరణం తప్పించుకోవటం నా వల్ల కూడా కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు యేసుక్రీస్తు వారు కూడా, ప్రభువుల వారు. అంటే ఒక్కసారి దేవుడు సంకల్పాన్ని నిశ్చలం చేస్తే, స్టాండర్డ్ చేస్తే, ఆ సంకల్పాన్ని యేసుక్రీస్తు వారు కూడా మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే సంకల్పం స్థిరమైనది అన్న సంగతి యేసుప్రభు వారికి తెలుసు. నిశ్చలమైనది కనుక నేను మార్చకూడదు, అయినా నీ చిత్తమే. ఇప్పుడు మనం మార్చొచ్చా? మనమే పాటి వారు మార్చుకోవడానికి, అంతే కదా? కనుక నేను మాటలు చెప్పి ముగిస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. దేవుని సంకల్పానికి విధేయులవ్వాలి. ఆ సంకల్పంలో దేవుడు మనకు పెట్టిన బంధం ఒకటి ఉంది. ఆ బంధానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలి, ఓకేనా? బంధము ప్రేమ ఆప్యాయతలు మాత్రమే కాదు, ఆ ప్రేమలో ఆప్యాయతలో కూడా షరతులు ఉంటాయి, అవును కదా? ఏంటా షరతు? నాన్న నువ్వు ఇది చేస్తే నీకు వాచ్ కొనిస్తానంటాం, ప్రేమ. కానీ ఇది చేస్తే అని మన షరతు పెడతాం. ఏంటి అది? ఏంటి? బడికెళ్ళు నాన్న, బాగా చదువుకో, నువ్వు బాగా చదువుకుంటే నీకు మంచి వాచ్ కొనిస్తానంటాం, మంచి సైకిల్ కొనిస్తానంటాం, అవును కదా? ప్రేమ, త్యాగం ఇస్తున్నాం, కానీ మధ్యలో ఏముంది? షరతు, కండిషన్స్ ఉన్నాయి. బంధం ఎప్పుడు కూడా షరతులతో కూడుకున్నదే ఉంటుంది. క్లియర్? అంతే కదా? ప్రేమలో కూడా షరతులు ఉంటాయి, అవునా కదా?
అరే నువ్వు ఇలా చెయ్యొద్దురా నాన్న, నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటాం, ఇలా చెయ్యొద్దు అంటాం. మధ్యలో ఏంటి మళ్ళీ అది షరతు. ప్రేమ షరతుతో కూడుకున్నది, బంధం షరతుతో కూడుకున్నది, సంకల్పం షరతుతో కూడుకున్నది. ప్రతిది కూడా షరతులు. షరతులు అంటే ఆజ్ఞలు. గనుక గ్రంథంలో ఆజ్ఞ చాలా విలువైనది. ఆ బంధం తెంచుకోవాలన్నా ఆజ్ఞ మీరడం, ఆ బంధం తుంచుకోవాలన్నా ఆజ్ఞ మీరడం, ఆ బంధంలో కొనసాగాలన్నా ఆజ్ఞ పాటించటం. అంతే కదా మరి. బంధం దేంతో ముడిపడింది? ఆజ్ఞతో ముడిపడింది. గనక ఆజ్ఞాపింపబడిన సంగతులను, ఇదిగో ఆయా సంగతులను పాటించండి అని మాత్రం గ్రంథం మనకు చెప్పింది. విని వదిలేసి వెళ్ళిపోకండి, పాటించండి. ఓకేనా? బాప్తిస్మం ఇచ్చి యోహాను, 2 మాటలు చెప్పి ముగిస్తా. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే దేవదానం అని అర్థం, గాడ్స్ గిఫ్ట్ అని అర్థం. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను లైఫ్ స్పాన్ అంతా నేను చెప్తాను వినండి. ఓకేనా? ఎప్పుడు యాజకత్వం చేయాలి? ధర్మశాస్త్రంలో ఇప్పుడు కూడా 30 సంవత్సరాలు నిండిన తర్వాతే చేయాలి. సంఖ్యాకాండంలో ఈ షరతులన్నీ ఉన్నాయి. ఎప్పుడు వరకు? ఎప్పుడు? 30 నుండి 50 అంతే. ఇది ఒక జాబ్ లాగా, అవును కదా? 18 సంవత్సరాలు నిండి 30 సంవత్సరాలు లోపే అన్నట్టుగా, అవును కదా? మరి ప్రభుత్వానికి కూడా అదే కావాలా? దేవుడికి యాజకత్వానికి, పాత నిబంధనలు దైవ యాజకత్వానికి కూడా అదే షరతు. రిఫరెన్స్ కావాలా? వద్దా? వద్దులే, టైం కూడా అయిపోయింది. నేను కూడా మూసేస్తాను, చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే షరతులు కావాలి. 30 నుండి 50 వరకు చేయాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన పుట్టుక లాంటి విధానం బైబిల్లో ఇంకొకరికి లేదు, గ్రంథంలో ఎవరు లేరు. యేసు ప్రభుకు వదిలేయండి. ఓకేనా? బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుక కూడా మలాకి గ్రంథం ముగిస్తా 3వ అధ్యాయంలో చెప్తాడు. ఇది యెహోవా మార్గమును సరళం చేయడం నా దూతను పంపిస్తున్నాను అంటాడు. అవును కదా? నిబంధన దూత యేసుక్రీస్తు, దూత ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన చెప్తా 4వ అధ్యాయం చివరిలో చెప్పేస్తాడు, ఏలియాను నేను చనిపోయిన అంటే ఏలియాను నేను మీ వద్దకు పంపిస్తానన్నాడు వాళ్ళ. అవును కదా? ఆ ఏలియా ఎవరంటే మత్తయి సువార్త, లూకా సువార్తలు అంటాడు, ఇదిగో ఈ యోహానే ఆ ఏలియా అంటాడు. అయితే ఆయన్ను క్రొత్త నిబంధనలో జన్మనిచ్చిన తర్వాత పాత నిబంధనల ముగింపు పేరు చెప్పి క్రొత్త నిబంధనల ఆరంభ బోధకుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన నిబంధనలో మొట్టమొదటి బోధకుడు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహానే. ఎందుకంటే యేసుప్రభు కంటే 6 నెలలు పెద్ద ఆయన. కనుక మొదటి ప్రవక్త కూడా ఆయనే. క్రొత్త నిబంధనలో మొదటి ప్రవక్త ఆయనే, మొదటి బోధకుడు కూడా ఆయనే. ఆయనతో ఆరంభించబడింది క్రొత్త నిబంధన, కానీ మత్తయి సువార్తతో కాదు. ఓకేనా? ఇది తీసేసా వేరులే. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహానుతో మొదలుపడింది. అయితే యాజకుడు ఎవరంటే వాళ్ళ నాన్నగారు ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను, జకర్యా. దేవుని మందిరంలో యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, జకర్యా నీకు నేను ఒక బిడ్డను అనుగ్రహిస్తున్నాను. అబ్బా ఇదేదో బాగుంది, నేను ముసలోడిని అయిపోయాను. అవును కదా? నా భార్య కూడా పండు ముసలిది అయిపోయింది, ఇప్పుడేంటి నాయన ఇంటికి వెళ్తాడు. రైట్, దేవుడు ఒక బిడ్డనిస్తాడు. బిడ్డనిచ్చిన తర్వాత ఈ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ముగిస్తాను. ఆయన పుట్టాడు, 30 సంవత్సరాల వరకు పని చేయకుండా ఆగాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన బతికినటువంటి కాలం ఎంత అంటే 180 days, అంటే 6 months. 3 6 18 అంతే కదా? 6 నెలల కాలంలో ఎలా బ్రతికాడు అని అంటే క్రొత్త నిబంధనలో ఆయన గురించి చెప్పిన ఏకైక స్టేట్మెంట్ ఆయన గురించే చెప్పింది. ఏంటనంటే మండుచు ప్రకాశించుచున్న దీపం. దేవుడిచ్చినటువంటి గర్భఫలం. యోహాను గురించి నువ్వు ఎప్పుడు మండుతూ ప్రకాశించాలి, ఎలా? దీపంలా ప్రకాశించాలి. పాత నిబంధనలో ఒక్కడే, క్రొత్త నిబంధనలో ఒక్కడే. పాత నిబంధనలో దావీదు ఒక్కడే, అంతే కదా అయ్య గారు? క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక్కడే, ఇంకెవరు లేరు. అలాంటి స్టేట్మెంట్స్. మండుచు ప్రకాశించుచున్న దీపం అంటాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన బ్రతికింది ఎంతకాలం అయ్యా ఈ లోకంలో అంటే జస్ట్ 180 days సేవ చేసింది. బ్రతికింది 30 సంవత్సరాల 6 నెలలు. అయితే సేవ చేసింది మాత్రం 6 నెలలు, 180 రోజులు. నిండైన జీవితం. నిడివి ఎంత అంటే 180 రోజులు నిడివి. అదే పోనీ 30 సంవత్సరాల 6 నెలలు నిడివి. కానీ 2000 సంవత్సరాలు ఆయన గురించి మాట్లాడుతున్నాం. అవునా కదా? 2025 సంవత్సరాలుగా ఆయన గురించి మాట్లాడుతున్నాం. బ్రతికితే ఎలా బ్రతకాలంటే నిండుదనంతో బ్రతకాలి. ఆ నిండుదనం ఏంటంటే నేను 90 ఏళ్ళు బ్రతికాను, 80 ఏళ్ళు బ్రతికాను, 70 ఏళ్ళు బ్రతికాను కాదు. బతికినంతకాలం దేవుని కోసం ఎలా బ్రతకాలంటే మండుచు ప్రకాశించుచున్న బ్రతుకు నేను బతికానా లేదా అన్నది కావాలి.
అవునా కాదా? అవునా? అయితే దేవుడు మీకు ఇచ్చినటువంటి గర్భఫలం దైవ కిరణ్, డీకే. కిరణములు అంటే సూర్యకిరణాలు. సూర్యకిరణాలు వద్దు, దైవ కిరణాలు. కిరణం అంటే వాక్యం, వెలుగు, అంతే కదా? ఈ వాక్యమే అనేక మందిని వెలిగించుచూ ఉన్నది అంటాడు కదా. ఆ వెలిగించే ఈ వాక్య కిరణాల చేత ఎంతో మంది ఏజెన్సీ ప్రాంతంలో చాలా చోట్ల ఉన్నాయి. వాక్యం అనే కిరణాలు అనేక మంది మీద వెదజల్లి వారిని కూడా వాక్య కిరణాన్ని పెడితే ఇంకా బాగుంది అనిపించింది నాకు. కానీ ఈ పేరు ఎవరికి పెట్టకూడదు, అది నీకు మాత్రమే సొంతం. దైవ కిరణ్, అవునా కాదా? కనుక దైవ కిరణ్ని ఎలాగంటే ఎప్పుడు మండుచూ ప్రకాశించే వాక్యపు కిరణాల్లో ఎప్పుడు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. కనుక నీ బిడ్డను బట్టి నిజంగా నువ్వు ఎంత సంతోషించావో మేము కూడా పాలి భాగస్తులమే, పాలు పొందాం ఇందులో, నీ సంతోషంలో. నీ బిడ్డ ఎప్పుడు కూడా పేరుకు తగ్గ బ్రతుకు. పేరు శరీరానికి కాదు, ఆత్మకు అని చెప్పాను కదా. పేరు దేన్ని సూచిస్తుంది అంటే క్యారెక్టర్ని సూచిస్తుందట, అవును కదా? పేరు అనేది క్యారెక్టర్. ఈ ఇస్కరియోతు యూదా అని ఎవరైనా ఉన్నారు మీలో? ఆ పేరు ఎందుకు పెట్టుకోరు బ్రదర్? అమ్మో ఆ పేరు వద్దు నాయన, నీ ఇల్లు పాడైపోను గాక అంటాడు అక్కడ, అవునా కదా? అమ్మ బాబాయ్ అలాంటి పేరు నాకు. దావీదు నాకు పెట్టు, నాకు పెట్టు, నాకు పెట్టు. సంసోను నాకు పెట్టు, నాకు పెట్టు, నాకు, అవునా కదా? మెతుషల అమ్మమ్మ నాకు పెట్టే, ఎక్కువ రోజులు బతికెళ్ళిపోయాడు, అవునా కదా? ఆదాము పెట్టే అంటాం. యూదా వద్దు వద్దు అంటే పేరు దేని తెలియదు. నాబాలు అనే మాట ఉంటది సమూయేలు గ్రంథం 25 వచ్చాం, 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట. అతని పేరు నాబాలు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది అంటాడు. పేరు గుణాన్ని సూచిస్తుంది. కనుక తల్లిదండ్రులు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మంచి పేరు సెలెక్ట్ చేసుకోవాలా, అవునా కదా? నీ పేరు అడవి గాడిద వంటి వాడు అని అంటాడు ఇంకొక చోట ఇస్మాయిల్. నీ పేరు గాడిద అని పెడతామా? పోతు అని పెడతామా? దున్నపోతు, ఆంబోతు అని పేరు పెట్టాం కదండి, అవునా కదా? అంటే దేవుడు ఎవరో చెప్పాను ఇందాక మీకు. ఆ దేవుడు ఔన్నత్యాన్ని ఆలోచించి ఆ రకంగా ఉండాలని నువ్వు పెట్టకుండా ముందే దేవుడు పెట్టేశాడు క్రైస్తవుడని. సార్వత్రికంగా నీకు నాకు అందరికి దేవుడు పేరు పెట్టాడు. పాత నిబంధన దాచి ఉంచి ఏ పేరు పెట్టాలంటే ఎప్పటి నుంచి పేరు సెలెక్ట్ చేశారు బ్రదర్ మీరు? పుట్టక ముందు నుంచా? చూసారా? మరి నీకు పేరు పెట్టడానికి దేవుడు నువ్వు పుట్టక ముందే, ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే, అవును కదా? జీవ గ్రంథంలో పేర్లు ఎక్కించబడటానికి ఈ లోకంలో పేరు పెట్టాలి, ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ కోసం, అవును కదా? ఐడెంటిటీ, క్రైస్తవుడు అనే ఐడెంటిటీని పాడు చేసుకోకూడదు, అవును కదా? దేవుడు నీకు ఏరి కోరి 3 సార్లు కనిపించేది గ్రంథంలో. క్రైస్తవుడు మొట్టమొదట అంతియోకాయలో ఉన్నటువంటి వారు క్రైస్తవులు అనబడి 11వ అధ్యాయం అపోస్తుల కార్యం 28వ వచనం 27-28 వచనాలు అక్కడ కనబడదు. ఆ పేరు కూడా జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి దేవుడు చూస్తూ ఎదురు చూసి నీకు పేరు పెడితే, అవును కదా? స్టూవర్టపురంలో దొంగ, నీ పేరు దావీదు వాడు. అమ్మా దావీదు అని పేరు కూడా దొంగ ఎట్రా నువ్వు? నా పరువు తీరు. అలెగ్జాండర్ కూడా అలాగే అంటాడు కదా, నీ పేరు మార్చుకో, యుద్ధంలో చేస్తానంటే పో, వెనక్కి తిరిగా అంటే నీ పేరు మార్చుకోన్నాడు, వెళ్ళిపోమన్నాడు. క్రైస్తవుడా నువ్వేంటంటే బతికితే క్రైస్తవులా బతుకు, ఒకరు లేదంటే క్రైస్తవుడు పేరు మార్చుకోను, అంతే కదా? మరి కనుక దైవ కిరణం ఎప్పుడు కూడా దేవుని కిరణాలతో అన్నది వాక్య కిరణాలతో ఎప్పుడు కూడా ఎదుగుతూ దేవుని యొక్క చల్లని చూపుతో, దేవుని యొక్క చల్లని నీడన, సాక్షాత్తు దేవుని యొక్క పోలిక స్వరూపాన్ని పంచుకు పుట్టిన బిడ్డ గనక ఆ రకంగానే మీరు పెంచి పోషించాలని తల్లిదండ్రులుగా మీకు నేను మనవి చేస్తూ, అలాగే మీకు బోధించినటువంటి బోధన విధానంలో లోపములున్నచో దయతో నాకు సంప్రదించండి, నాకు చెప్పండి, నా లోపాన్ని సరి చేసుకుంటాను. అలాగనే నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ, వినండి అని కాదు ఆచరించండి, బోధింపబడిన వాక్యానుసారంగా ఉంటే ఆచరించమని కోరుతూ ఈ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ, మీ స్థానిక సంఘ దైవజనులు, స్వార్థికులు దైవజనులు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు కూడా వందనాలు తెలియజేస్తూ, అలాగే స్థానిక దైవజనులు నర్సయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తూ, తల్లిదండ్రులు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగించుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి.